హాయ్ హలో, నేను మీ పావని. వెల్కమ్ టు వైకే టీవీ. ఒక కారు డిజైన్ చేయడానికి సాఫ్ట్వేర్స్, డిజైనింగ్ మోడల్స్ ఒకటేంటి, కార్ల కంపెనీలో పెద్ద యూనిట్ ఉంటుంది. కానీ వాటన్నిటిని బ్రేక్ చేసి అందరికీ నచ్చేలా కాదు, ఏముందిరా అనిపించేలా మోడల్స్ తయారు చేస్తున్నారు జెనిక్స్ అమర్ గారు. కస్టమైజ్డ్ మేకింగ్ ఆఫ్ కార్స్లో ఫేమస్ మన అమర్ గారు. ఈ జెనిక్స్ మోడల్ను అఖండ 2లో మనం చూసాము. అది కూడా తయారు చేసింది ఈ యంగ్స్టర్ అమర్ గారే. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అమర్ గారు, వెల్కమ్ టు అవర్ వైకే టీవీ ఛానల్. సార్, ముందుగా మీకు మీ ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు సార్, మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. తెలుగు ప్రేక్షకులందరికీ, వైకే ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది మీతో మాట్లాడుతున్నాను అంటే. అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది సార్ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక యాంకర్ అవ్వాలి అని, లైక్ సుమన్ గారిని చూస్తాను, నాకు ఒక యాంకర్ అవ్వాలి అని చెప్పి అసలు గామలాగలగలా మాట్లాడాలి అని అనిపిస్తూ ఉండేది. మీకు అలానే చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాషన్ ఉండేదా, కార్ డిజైనర్ అవ్వాలి అని చెప్పి? చిన్నప్పటి నుంచి అలా ఏం లేదండి, కానీ ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన ఉండేది. ఒక బిజినెస్ చేసి మంచి టీము, 10 మందికి ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక మంచి సంస్థ, ఒక మంచి కారు, లగ్జరీ బ్రాండ్ అలా ఉండేది. అంటే మనం వచ్చిన జనరేషన్స్ అంతా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ జనరేషన్ నుంచి వచ్చాము. ఎందుకంటే మా ఫాదర్ ఫార్మర్ కాబట్టి మా జనరేషన్నే, మా ఫ్యామిలీ కానీ చుట్టుపక్కల మొత్తం కానీ నేను ఒక్కడనే బిజినెస్ మ్యాన్. మా రిలేటివ్స్లో కానీ మా కమ్యూనిటీలో ఎవరు కూడా, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు బిజినెస్ మ్యాన్స్ లేకుండా, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, లేదంటే అబ్రాడ్ వెళ్ళిపోయేవాళ్ళు, లేదంటే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ ఏదైనా. ఫస్ట్ టైం నా ఆలోచనతో, ప్యాషన్తో అలా అవకాశాలు అనుకోండి. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మీకు ఇది? నేను నా కాలేజ్ అంతా ఇంటర్మీడియట్ వరకు మిర్యాలగూడ ఉండేదండి. ఎందుకంటే మా పక్కన విలేజ్ ఉండేది, నేరేడ్చల్ మండల్, ఇప్పుడు సూర్యాపేట డిస్టిక్, కల్లూరు గ్రామం ఉండేది. కాలేజ్ స్కూలింగ్ అంతా ఇంటర్మీడియట్ వరకు మిర్యాలగూడ. గ్రాడ్యుయేషన్ కోసం హైదరాబాద్ 94లో వెళ్ళాను. ఆల్మోస్ట్ 31 ఇయర్స్ పైన అయిపోయింది. అప్పుడు గ్రాడ్యుయేషన్ లైక్ బీకామ్ తర్వాత MBA హైదరాబాద్లో చేశాను. దాని తర్వాత జాబ్ చేయటం మొదలుపెట్టాను. స్టార్టెడ్ కెరియర్ విత్ అరౌండ్ 4,000 శాలరీ ఉండేది అప్పట్లో. 99లో నా MBA అయిపోయింది. దాని తర్వాత జాబ్ చేస్తూ ఉన్న టైంలో ఒక కస్టమర్, నా బిజినెస్, నా కస్టమరే నాకు ఒక బిజినెస్లో ఉన్నారు. ఇది ఆటోమొబైల్ బిజినెస్లో అనుకోకుండా పరిచయం ఏర్పడతాము, అతను నాకు ఆఫర్ చేయటము, నేను బిజినెస్ స్టార్ట్ చేయటం, అలా జర్నీ స్టార్ట్ అయింది. 2002లో జర్నీ స్టార్ట్ అయింది. 1999 నుంచి 2002 వరకు జాబ్ చేసేవాడిని. ఇక తర్వాత మెట్టు ఎక్కుంటా ఇవాళ ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ అయిపోయింది. 2006 ఇదే టైంలో 20 ఇయర్స్ బ్యాక్లో జెనిక్స్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు మీకు తెలుసు జెనిక్స్, వాట్ ఈస్ జెనిక్స్ అనేది ఇప్పుడు మీకు తెలుసు. 20 ఇయర్స్, 2 decades జర్నీ. సో జెనిక్స్ అనేది చాలా డిఫరెంట్గా, యూనిక్గా ఉంది సార్ నేమ్. అంటే ఏమన్నా స్టోరీ ఉందా దానికి ఆ నేమ్ పెట్టడానికి? పేరు ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, బట్ లోగో డిజైన్ మాత్రం నేనే చేసుకున్నాను. అంటే సిస్టమ్ మీద ఉన్నప్పుడు దాన్ని ఎడిట్ చేస్తూ ఫైనల్గా ఒక కన్క్లూడ్ అయింది. జెనిక్స్ లోగోలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు పేస్ట్ చేసేటప్పుడు కార్ మీద కానీ ఏదైనా మీరు బోర్డు మీద ఎక్కడైనా పెట్టాలన్నా కానీ అది రివర్స్ ఉందా, స్ట్రైట్ ఉందా, పైనుంచి కిందికి పెట్టచ్చు, ఎలా అంటే అలా 360 degrees పెట్టచ్చు. దట్స్ అ లోగో బ్యూటీ అనమాట. అప్పుడు చేసిన ఆ డిజైన్ లోగో ఇప్పటికీ మేము మార్చాలన్నా నాకు ఇంకా అంతకన్నా బెటర్ కనపడతలేదు, దొరకట్లేదు కూడా. అప్పట్లో మీకు తెలుసు ఏ లేదు, డిజైనింగ్ ఇంత టెక్నాలజీ లేదు, ఎడిటింగ్స్ ఇంత లేదు, ఇవన్నీ లేవు. బెస్ట్ బేసిక్ ఎడిటింగ్స్ ఉండేది. యూట్యూబ్స్ ఇవన్నీ కూడా అంత పాపులర్ కాదు అప్పుడు. పేర్లు ఇప్పుడు అంటే పేర్లు అనేసరికి ఏం అడుగుతున్నారు, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, ఆప్షన్స్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో ఇప్పటికి కూడా పేరు కానీ లోగో డిజైన్ కానీ అంతే ఫ్రెష్గా ఉంటుంది, ఇప్పటికి కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఈ జనరేషన్ ఇవాళ పెట్టినట్టే ఉంటుంది అది. దట్స్ మై అదృష్టం అనుకోండి, వాట్ ఎవర్. ఇవన్నీ ఎన్ని స్టోర్స్ ఉన్నాయి సార్ తెలంగాణలో? 6 స్టోర్స్ ఉన్నాయండి హైదరాబాద్. సార్, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఇక్కడ ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా తెలంగాణకు వచ్చి కార్ డిజైన్ చేయించుకోవాలి మీ చేత. అంటే ఇప్పుడు ఏపీలో ఏమైనా పెట్టే ప్లాన్ ఉందా మీకు?
ఇప్పుడే కాదండి. 20 ఏళ్ళ నుంచి అదే జరుగుతుంది. మొన్న చింతమనేని గారికి ఫార్చునర్ డిజైన్ చేసి ఇచ్చాను. కార్ మీద సైకిల్ లోగో కానీ, టాప్ ఎల్ లోగో అన్నీ. అక్కడికొచ్చి చేయించుకున్నారు. డెలివరీకి కూడా తనే వచ్చి తీసుకోవటము. కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అవును. మన పార్థసారథి గారికి హౌసింగ్ మినిస్టర్ గా తనకి చేసి ఇచ్చాను. అక్కడే ఇచ్చారు. అట్లా వెంకటరావు గారికి కానీ, రవీందర్ గారికి కానీ, కొల్లు రవీందర్ కానీ అందరికీ అక్కడికే వస్తున్నారు. కాబట్టి ఆ డిస్కంఫర్ట్స్ని కొంచెం చేయాలనే ఉద్దేశంతో అనుకోకుండా నిన్న ఒక స్టోర్ ఫైనల్ చేశాము నోవోటెల్ పక్కన, మెయిన్ రోడ్ మీద. షార్ట్లీ విల్ బి కమింగ్ ఇన్ విజయవాడ. ఆంధ్రలో మా ఫస్ట్ స్టోర్ ఇది. ఓకే, కంగ్రాట్స్ సార్. నైస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. పొలిటీషియన్స్, సెలబ్రిటీస్కి అందరికీ మీరు కార్డ్ డిజైన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్కి కార్డ్ డిజైన్ చేశారు సార్? 100+ మూవీస్ చేశానండి ఇప్పటి వరకు. మోర్ దెన్ 100 మూవీస్ చేశాను. నేను ఓన్లీ ఐ డిజైన్ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్ అండి. అంటే ఈ ముగ్గురికే ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎలివేషన్ కానీ ఇవన్నీ వీళ్ళకే ఉంటాయి. ఇంకా ఫాలోడ్ బై మిగతా వాళ్ళందరికీ ఫాలోడ్ బై ఇవి ఉంటాయి, చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి. దానికి నేను కేర్ ఆఫ్ కానట్లయినా. ఎందుకంటే ఏదైనా కష్టమైన పని, కాంప్లికేటెడ్ కానీ, ఒక హీరో ఎలివేషన్ కానీ, హీరోయిజం కనపడతాను కానీ, విలన్ కూడా ఎలివేషన్ కానీ, ఒక హీరోయిన్కైనా ఏదైనా దానికి రిక్వైర్మెంట్ ప్రకారమే నేను వర్క్ చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు డైరెక్టర్ మీకు స్టోరీ చెప్తారా సార్? అంటే ఈ స్టోరీ దీనికి తగ్గట్లు ఈ కార్డ్ డిజైన్ చేయాలి అని అంటారా, లేదంటే ఫీచర్స్ ఇలా ఉండాలి అని చెప్తారా, లేదా మీరు ఓన్గా క్రియేట్ చేస్తారా? ఇనిషియల్ డేస్లలో డైరెక్టర్ అప్పుడు అంత ఎక్స్ప్లోర్ లేరు కాబట్టి అప్పుడు మనం ఏది చూపిస్తే అదే చేసుకునేవాళ్ళు. రాను రాను కొంచెం క్వాలిటీస్ మారినాయి, స్టాండర్డ్స్ మారినాయి. ఇప్పుడు రీజనల్ నుంచి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళింది తెలుగు ఇండస్ట్రీ. పాన్ ఇండియా నుంచి ఇప్పుడు పాన్ వరల్డ్కి టార్గెట్ చేశారు. ఇప్పుడు పాన్ వరల్డ్లో మూవీస్ రిలీజ్ చేస్తున్నారు, తెలుగు మూవీస్. ఇప్పుడు రిక్వైర్మెంట్స్, ఇప్పుడు డైరెక్టర్ ప్యాషన్స్, ఇప్పుడు సందీప్ వంగ గారు ఉన్నారు, బోయపాటి గారు ఉన్నారు. వీళ్ళ ప్యాషన్స్ వేరు, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు. రాజమౌళి గారు కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పాన్ వరల్డ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ నీల్ కానీ ఎవరైనా, వీళ్ళ రిక్వైర్మెంట్స్ వేరు, ఇప్పుడు ప్యాషన్స్ వేరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారము వాళ్ళు కాన్సెప్ట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు మనం కూర్చొని స్టోరీ, వాట్ ఈజ్ స్టోరీ, ఏంటి డిమాండ్, ఏం చేస్తుంది, ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటాము. వాళ్ళు నేరేట్ చేస్తారు. దాని తర్వాత ఇలా చేస్తే బాగుంటుంది అనేది మన సజెషన్స్ ఇస్తాము. అది కూడా ఏంటంటే అండి, టైము, బడ్జెట్స్ అన్నీ దాన్ని బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో టైం ఉండదు, కొన్ని సందర్భాల్లో బడ్జెట్ ఉండదు, చిన్న సినిమా ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో వేరే కారణాల వల్ల దాని ప్రకారంగా సెట్ చేయాల్సి వస్తుంది. టైం కన్సిస్టెన్స్ ఆర్ బడ్జెట్ కన్సిస్టెన్స్, లేదంటే కొన్ని అవుట్డోర్ షూట్స్ ఉంటాయి, దాని తగ్గట్టు ఉంటాయి కొన్ని. ఎందుకంటే వెహికల్ ట్రాన్స్పోర్టేషన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం ప్లాన్ చేసి చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. ఆల్మోస్ట్ మీరు చెప్పుకుంటూ పోతే టాప్ మూవీస్ 100 మూవీస్ కన్నీ నేనే చేశానండి. అంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన 25లో రిలీజ్ అయిన లాస్ట్ ఇయర్ అఖండ కానీ, ఓజీ కానీ, హీరోకి బాలయ్య గారికి వెహికల్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, అవన్నీ మనం డిజైన్ చేసి. అసలు అఖండ 2 బాలయ్య బాబు కార్ అంటే సార్ పిచ్చెక్కిపోయారు కుర్రాళ్ళు అందరూ అయితే. సో అంటే ఖచ్చితంగా కార్తో అన్న ఫోటో దిగాలి మేము ఫస్ట్ అన్నంత పిచ్చిగా అయిపోయింది వాళ్ళకి. సో సార్ అఖండ 2లో బాలయ్య బాబు గారి వైఫ్ వసుంధర గారు ఒక మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని విన్నాం సార్. అది మీరు చెప్తే బాగుంటుంది. అఖండ 2 కాదండి ఇది. ఎందుకంటే బాలయ్య గారితోని నేను ఆల్మోస్ట్ 20 years నుంచి ట్రావెల్ చేస్తున్నాము. 2006లో మన స్టోర్ ఓపెన్ చేసింది కూడా బాలయ్య గారు అండి. అప్పట్లో 20 years బ్యాక్. అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం బాలయ్య గారితో. వాళ్ళ పర్సనల్ వెహికల్స్ కానీ, వాళ్ళ మూవీ వెహికల్స్ కానీ, లేదంటే పొలిటికల్ క్యాంపెయిన్ వెహికల్స్ కానీ అన్నీ నేనే డిజైన్ చేస్తాను. లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ క్యాంపెయిన్ వెహికల్ డిజైన్ చేశాను. ఎవ్రీ ఎలక్షన్ చేస్తాను, బట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ డిజైన్ చేశాను లాస్ట్ ఎలక్షన్స్లో. డిజైన్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ మేడం ఒకటే కాల్ చేసి ఒకటే అన్నారు, వసుంధర గారు, అమ్మ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటేంటంటే బాలయ్య గారు అందరికీ ఇంటింటికి వెళ్ళి ఫోటో ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. కాకపోతే ఎలక్షన్స్ టైంలో కొంతమందికి ఇవ్వలేకపోతే వాళ్ళు వెహికల్ పక్కన నిలబడి ఫోటో దిగి అంతే సంతృప్తితోని, అంతే అనుభూతితోని వెళ్ళిపోయారు. అమర్, దట్స్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పేసి మేడం అన్నారు. అది చాలా నాకు తృప్తినిస్తుంది. ఎందుకంటే
మనం చేసిన వెహికల్ డిజైన్ని ఆ పర్సనాలిటీతోని మ్యాచ్ చేసినప్పుడు దట్స్ అ వండర్. ఎందుకంటే ఇట్స్ గుడ్ టు హియర్ సార్. అసలు దట్స్ అ మేమైనా వండర్. ఎందుకంటే ఈ రెండింటిని ఒకటేలాగా అని చెప్పినప్పుడు, ఎందుకంటే బాలయ్య గారితో ఫోటో దిగటం, మనం డిజైన్ చేసిన వెహికల్ తో ఫోటో దిగటం ఒకటే అన్నప్పుడు ఇంకా అది అనుభూతి డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ తృప్తి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు ఆ చాలా టైంలో. చాలా సంతోషంగా ఉంటుంది అది తృప్తి అని. యా సార్. Yeah. సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరోకి కార్ డిజైన్ చేశారా? అప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి అసలు? లేదండి, అందరికీ చేశానండి. అట్లా చెప్పండి ఏం లేదు. సార్, ఉంటారు అందరికీ ఖచ్చితంగా. చేశాను. అంటే ఫేవరెట్ హీరో ఏంటండి, ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క హీరో బాగుంటారు. అట్లా అన్ని పాత్రల్లో అంటే అట్లా కాబట్టి మనం ఇది ఫేవరెట్ అది ఫేవరెట్ అని చెప్పలేము. మూవీ అనేది అంటే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బాలయ్య గారు ఒక క్రాఫ్ట్లో బాగుంటారు, జూనియర్ గారు ఒక క్రాఫ్ట్లో బాగుంటారు, ప్రభాస్ ఒక క్రాఫ్ట్, అల్లు అర్జున్, అట్లా డిఫరెంట్ క్రాఫ్ట్స్లో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అవును. రామ్ చరణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, అట్లా ఒక్కొక్క క్రాఫ్ట్లో ఒక్కొక్కరు బాగుంటారు. ఆ సినిమాలో బాగుందాన్ని మనం ఎంజాయ్ చేయడం తప్పించి అట్లా అనమాట. మీకు ఇప్పటి వరకు చేసిన మూవీస్లో సో ది బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏ మూవీకి వచ్చింది సార్ కార్ డిజైనింగ్ చేసిన దాంట్లో? అన్ని మూవీస్లో ది బెస్టే ఉంటాయండి. ఎందుకంటే మీకు ఫేవరెట్ అనిపించింది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయండి. ఇప్పుడు నా పేరు సూర్య ఉంది, అల్లు అర్జున్ గారిది. దాంట్లో 6 టైర్ వెహికల్ డిజైన్ చేశాము. అది ఇండియాలోనే ఫస్ట్ టైం ది బెస్ట్ డిజైన్. అది చాలా యూనిక్ గా ఉంటుంది. 6 టైర్ కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఉందండి. దాంట్లో అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు వాడిన చైతన్య రథము, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెస్టోర్ చేసి ఆ మూవీకి ఇవ్వటము. జూనియర్ గారితో జనతా గ్యారేజ్ ఆ సెట్ అంతా మనమే డిజైన్ చేసాము. బాలయ్య గారితో అన్ని సినిమాలు చేశాను. అఖండ 1, అఖండ 2, వాట్ ఎవర్ అన్నీ చేశాను. అట్లా ప్రతి హీరోకి ఇప్పుడు అల్లు అర్జున్ గారి సరైన వాడు కాడి నుంచి నా పేరు సూర్య, ఇప్పుడు కృష్ణగాడి వీరప్రగమన్నది అనుకోండి, మహేష్ గారితో మన గుంటూరు కారం చేశాము హీరో వెహికల్, భరత్ అని నేను చేశాను. అట్లా అందరికీ అన్ని హీరోస్కి అన్నీ అండి, అన్నీ సంతృప్తిని ఇస్తాయండి. ఏది బెస్ట్ అంటే కష్టం అండి అలా చెప్తాం. అంటే మీరు అసలు ఆ కార్ని ఒక హ్యూమన్ లాగా చూస్తారా సార్? అసలు ఎలా డిజైన్ చేస్తారు? ఎలా వస్తాయి ఆ థాట్స్ మీకు? ఎలా అంటే అండి, అంటే ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, నేనున్నాను సార్ ఫర్ సపోజ్, ఒక ఆర్టిస్ట్ నన్ను ఒక మంచిగా మేకప్ చేసి మంచిగా రెడీ చేస్తూ ఉంటారు. అలా మీరు కూడా ఒక కార్ని చాలా సరికొత్తగా యూనిక్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. ఎలా చూస్తారు? ఒక హ్యూమన్ లాగా చూస్తూ డిజైన్ చేస్తారా? చూసే దృష్టి అండి, అంటే చూసే దృష్టి. నేను అందుకని ఏం చేస్తానంటే ఏదైనా నాకు అవకాశం వచ్చినప్పుడు ఇలా ఉన్నప్పుడు కొంచెం డీప్గా ఇన్వాల్వ్ అవుతాను. అందుకనే స్టోరీ అడుగుతాను, డైరెక్టర్ ఏంటి, అతను ఎలివేట్ చేస్తాడు షార్ట్స్. ఇప్పుడు బోయపాటి గారి గురించి ఒక డిఫరెంట్ చేస్తాం, ఎందుకంటే తన ఎలివేషన్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఆలోచిస్తాను. డైరెక్టర్ ఏంటి, హీరో ఏంటి, సినిమా స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా డే అండ్ నైట్ ఇంకా అదే మైండ్లో తిరుగుతుంటుంది. మల్టిపుల్ ఆలోచన, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత వాళ్ళకి ప్రపోజ్ చేయటం కానీ, దాని తర్వాత వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవటం కానీ, దాని తర్వాత ఇలానే ఇంకా ఎందుకంటే మాకున్న ప్లస్ ఏంటంటే అండి, 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రతిరోజు నేను ఏదో ఒక కార్లు చేస్తూనే ఉంటాం కాబట్టి, నేను నా సొంతంగానే నాకు ఒక 25 to 26 కార్స్ ఉన్నాయండి. వాటినే నేను ఎప్పుడు ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం వల్ల నాకు ఆ చేయటం వల్ల వచ్చిన అనుభవం అనుకోండి, లేదంటే ఆలోచన కానీ ఏదైనా, అది ఇక్కడ ప్లస్ అవుతుంది అనమాట ఈ డిజైన్లో. దానివల్ల చాలా బాగా అవుతుంది. సో ఫర్దర్గా ఏ ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు సార్? పాన్ ఇండియా అయిపోయింది, ఇంకా పాన్ వరల్డ్ మూవీస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రభాస్ గారిది చేస్తున్నాను, సందీప్ వంగ స్పిరిట్ చేస్తున్నాను, పాన్ వరల్డ్ మూవీ. దట్స్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ 2026 అండి. 27లో రిలీజ్ అయ్యే వారణాసి చేస్తున్నాను. రాజమౌళి గారు ఇప్పుడు ఆల్రెడీ 3 vehicles రెడీ అవుతున్నాయి దానికోసము. పాన్ వరల్డ్ మూవీస్ 26, 27 స్పిరిట్ అండ్ ఇది చేస్తున్నాను. ఇంకా 111 బాలయ్య గారి డిస్కషన్స్లో ఉంది. వెరీ ఎక్సైటెడ్ సార్ మేము చూడడానికి. స్టార్ట్ అండి. సాహు చేశాను ప్రభాస్ గారితో. ఇట్లా కష్టమైన పనులన్నీ కేర్ ఆఫ్ అడ్రస్ మనమే అండి. ఎందుకంటే ఏదన్నా ఎలివేట్ చేయాలన్నా ఇంకా నేను చేసిన తర్వాత ఇంకా దాంట్లో కరెక్షన్స్ ఉండవండి. పీపుల్ బిలీవ్ ఇన్ దట్ వే.
ఎందుకంటే Definitely, sir. ఈసారి నాకు వచ్చిన క్రెడిట్స్ ఏంటంటే అఖండ 2కి ప్రతి సినిమాకి డిస్కషన్స్, నెగోషియేషన్స్ ఇంకా అన్నీ ఉంటాయి. కానీ ఈసారి బోయపాటి గారు ఒకసారి కాల్ చేశారు. సడన్గా కాల్ చేస్తే నేను ఎందుకో అనుకున్నాను. అంటే రిక్వైర్మెంట్ ఉందని తెలుసు, బట్ కాల్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. అమర్, నాకు టైం లేదు, సిచ్యువేషన్స్ చాలా టైం లేదు, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ నీకు తెలుసు, అంటే నేనేం కోరుకుంటున్నాను, నేను ఏమి ఇస్తాను అనేది ప్రేక్షకులకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నువ్వేం చేస్తావు అనేది నాకు క్లారిటీ ఉంది, నేనేమి ఇంకా దాంట్లో ఇంకా నీకు డిస్కషన్ కానీ ఏం చేయను, నీకు ఏం కావాలి వెహికల్, ఏం చేసిస్తావు, ఎప్పుడు చేసిస్తావు, నాకు ఇంత టైంలో కావాలని అడిగారు. సో ఏమంటే నేను ఐ టోల్డ్ సార్ నాకు ఇంత స్టోరీ ఇన్పుట్స్ కావాలి, నాకు దాన్ని బేస్ చేసుకొని నేను ఇస్తానని అన్నాను. నెక్స్ట్ ఎమ్మటే అన్నారు, ఒక షేడ్ వచ్చేసి ఊర్లో ఒక హుండాతనంగా ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే క్యారెక్టర్, పార్ట్ 1లో పెద్ద ఊర్లో ఇది ఉన్నది, పార్ట్ 2లో ఎమ్మెల్యే అవుతారు అంటే. దెన్ ఐ సెడ్ నాకు సరే అండి, టైం ఎంత అని అన్నాను. టైం లేదమ్మా, ఇట్స్ వెరీ షార్ట్, 1 వీక్ కూడా లేదు. అప్పుడు నాకు 2nd or 3rd అండి, డిసెంబర్ అనుకుంటా, ఈ డిసెంబర్ అంతకుముందు 11th నుంచి షెడ్యూల్కి వెళ్ళిపోవాలి, రామోజీ ఫిలిం సిటీ ఫస్ట్ డే షెడ్యూల్ ఉంది అని అన్నారు. వెరీ షార్ట్ టైం. ఆ టైంకి దృష్టిలో పెట్టుకొని, హీరో గారిని దృష్టిలో పెట్టుకొని, డైరెక్టర్ గారిని దృష్టిలో పెట్టుకొని, సబ్జెక్ట్ని దృష్టిలో పెట్టుకొని నేను అన్నాను, ఐ సెడ్ తార్ రాక్స్ తీసిచ్చేయండి, కొత్త వెహికల్ తీసిచ్చేయండి, నేను డిజైన్ చేసి ఇస్తానని చెప్పాను. బ్లాక్ అడిగాను, బట్ వైట్ అప్పుడే లాంచ్ అయింది వెహికల్, అవైలబిలిటీ లేక వైట్ ఇచ్చారు. ఇంకోటి ఛాలెంజింగ్ టాస్క్ ఏంటంటే ఆ వెహికల్ కొత్తగా రిలీజ్ అయింది, దాని పార్ట్స్ కానీ యాక్సెసరీస్ కానీ ఏది కూడా రెడీ లేదు, అది ఇంకో ఛాలెంజింగ్ టాస్క్. అయినా కానీ సరే అని స్టార్ట్ చేసాము. బట్ 11th మార్నింగ్ టార్గెట్ రీచ్ అయ్యాము. అన్నీ హ్యాండ్మేడ్ చేసి, అన్నీ ఇంకా కస్టమైజ్ చేసి డే అండ్ నైట్ చేసాము. అది చేసేసి ఇంకా అది అలా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది పెద్ద టాస్క్ ఏంటంటే అండి, రెడీగా ఉన్నాయి అనుకోండి 1 day 2 daysలో ఇచ్చేయచ్చు. కానీ కొత్త వెహికల్ అది, దాని పార్ట్స్ ఏవి రెడీ లేవు, దాన్ని కస్టమైజ్ చేయటం, దాని గ్రిల్ కస్టమైజ్ చేశాను, దాని బానెట్ కస్టమైజ్ చేశాను, వీల్ ఆర్చెస్ కాడి నుంచి ప్రతిదీ కస్టమైజేషన్. మళ్ళా దానికి కొత్తగా వీల్ డిజైన్ చేసాము, టైర్ కానీ లోకల్ అవైలబిలిటీ లేదు, దానికోసం సపరేట్ తెప్పించి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించాను. అంటే ముంబై నుంచి తెప్పిస్తే త్వరగా వస్తుందో లేదో, ఢిల్లీ నుంచి తెప్పిస్తే అట్లా 2-3 చోట్ల నుంచి మెటీరియల్ తెప్పించటము. ఎందుకంటే ఆ టైంకి ఇవ్వాలని అంటే ఇవన్నీ చేసుకోవటము. అట్లా డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టాస్క్తోని మీరు మళ్ళా సింహం లోగో ఒకటి గ్రిల్కి పెట్టడం కానీ, దట్స్ ఆల్. అది లక్కీలీ టార్గెట్ రీచ్ అయినాము. అంటే ప్రతి సినిమాకి టార్గెట్ రీచ్ అవుతాము, అదేమి ఇష్యూ లేదు. ఫైనల్లీ అవుట్పుట్ మీరు ఇచ్చాక బోయపాటి గారు అసలు ఏమన్నారు? అప్పటి వరకు చూడలేదండి, వాళ్ళు వెహికల్ కూడా చూడలేదు. మార్నింగ్ ఫిలిం సిటీకి వెళ్తుంది ఓవరాల్లా హైదరాబాద్ నుంచి. తన వెహికల్ కూడా బోయపాటి గారికి ల్యాండ్ రోవర్ కూడా క్రాస్ అయిందనమాట. అక్కడే ఆపేసి చూసేసారు. చూసేసి దే డెఫినెట్లీ అందరూ వుడ్ బి లైక్డ్ అండి అంతా. ఇంకా దాని తర్వాత ఆ రోజు షెడ్యూల్లో కెమెరామ్యాన్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ, రామ్ లక్ష్మణ్ అని అందరూ కాల్ చేశారు అక్కడి నుంచి. బాలయ్య గారు అందరూ కాల్ చేసి మాట్లాడతాము, చాలా బాగుందని చెప్పటము. వెరీ హ్యాపీ. మీరు చూసారు కదా షార్ట్స్ ఎలా వచ్చాయో. అది ఏదైతే ఫస్ట్ ఫైట్ సీన్ ఉందో అది ఫస్ట్ డే షూట్ అనమాట ఫిలిం సిటీలో. దానితోనే స్టార్ట్ అవుతుంది మూవీ. కాబట్టి ఆ యాక్షన్ పార్ట్స్ కానీ అవన్నీ చూసారు కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. అసలు చాలా తక్కువ టైంలోనే హార్డ్ వర్క్ చేసి అవుట్పుట్ ఇచ్చారు అంటే అసలు మామూలు విషయం కాదు సార్. చాలా సంతోషం ఇస్తుంది ఇలాంటి చేయటము. ఎందుకంటే కోట్ల మంది ప్రజలు, వాళ్ళ ఫ్యాన్స్ కానీ, తెలుగు ప్రజలు కానీ, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆదరించే హీరోకి అనుకోండి, మూవీకి అనుకోండి, ఆ డైరెక్టర్కి అనుకోండి, దాంట్లో మనం పార్ట్ అవటం నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఒక ఐకానిక్ బిల్డింగ్ కానీ, ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా చేసినప్పుడు దాంట్లో మన మార్క్, మన హ్యాండ్ ఉందని తెలిసిన తర్వాత ఇంకా అది డిఫరెంట్ ఉంటుంది. చరిత్రలో చెప్పుకోవడానికి చాలా ఉంటుంది. చరిత్రలో ఎంత టైం పట్టింది సార్ ఒక వెహికల్ మీరు డిజైన్ చేయడానికి? డిపెండ్స్ అండి. ఒక వెహికల్ 1 day ఇచ్చినవి ఉన్నాయి, ఒక వెహికల్ 3 months ఇచ్చి ఉన్నాయి. 1 day ఇచ్చినవి అన్నారు ఏంటి సార్? అవి ఏ మూవీస్కి చేశారు? షార్ట్స్. ఇంకా టైం లేనప్పుడు, బడ్జెట్ లేనప్పుడు ఇంకా కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి.
అని వెరీ షార్ట్ పీరియడ్లో ఇచ్చేసినాయి. ఇప్పుడు వారణాసి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 15 days నుంచి నడుస్తుంది. ఓకే. డిఫరెంట్ కాన్సెప్ట్ అది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క టైం అనేది అలా డిసైడ్ కాదండి. అది వాళ్ళ షూట్ షెడ్యూల్ బట్టి, వాళ్ళకున్న బడ్జెట్స్ బట్టి, కాన్సెప్ట్ బట్టి, దాన్ని బట్టి ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇంకా అట్లా డిపెండ్స్ ఉంటుంది కొన్ని. ఇంకా మన ఇండస్ట్రీ ముందే ప్లాన్ చేసుకొని ముందే ఒక కాన్సెప్ట్తోని ముందే స్క్రిప్ట్ రాసుకొని, ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీస్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మూవీ స్టార్ట్ డేట్ రోజే రిలీజ్ డేట్ చెప్పేస్తారు. స్క్రిప్ట్ ముందే రాసుకుంటారు, స్కెచెస్ ముందే చేసుకుంటారు, ఎవ్రీథింగ్ అంతా ప్లాన్డ్ ఉంటుంది. కాస్టింగ్ కాడి నుంచి, షూట్ కాడి నుంచి, ఎడిటింగ్ కాడి నుంచి, గ్రాఫిక్స్ కాడి నుంచి, యానిమేషన్ మొత్తం వాళ్ళు ఏ డేట్ నుంచి ఎప్పుడు అవ్వాలి అనేది ఎవ్రీథింగ్ పక్కాగా స్క్రిప్ట్ రాసుకుంటారు. ఇంకా దాంట్లో ఏం కరెక్షన్స్ ఉండవు. వన్ డే కూడా అటు ఇటు ఉండదు, అంత ప్లాన్గా చేసుకుంటారు. టైం పర్టికులర్గా ఉంటుంది. ఎందుకంటే కొన్ని వేల కోట్ల బడ్జెట్తో మూవీస్ అవుతారు, కానీ ఇట్లాంటివి అవుతారు చూడండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రిలీజ్ డేట్స్తో పాటు, షూటింగ్ అప్పుడు రిలీజ్ డేట్స్తో పాటు ప్రకటిస్తారు. కాబట్టి ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి అలా లేదండి. పర్టికులర్గా ఈ క్రాఫ్ట్ లేదు. ఆటోమొబైల్ క్రాఫ్ట్ అనేది ఆటోమొబైల్ క్రాఫ్టే లేదు 24 క్రాఫ్ట్స్లో. నేను ప్రయత్నించేది ఏంటంటే దీన్ని కూడా ఒక క్రాఫ్ట్లా గుర్తించాలి. 24 క్రాఫ్ట్స్లో ఇది కూడా గుర్తించాలి. 24 క్రాఫ్ట్స్లో ఉందండి, కాకపోతే ఈ ఏమంటారు ఆర్టిస్ట్ని ట్రావెలింగ్ చేసే క్యాబ్స్ ఉంటాయి చూసారా, దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. కానీ వెహికల్ డిజైనింగ్ ఒక క్రాఫ్ట్ లేదు. నేను ఇన్ని రోజుల నుంచి మూవీ ఇండస్ట్రీ తేజ గారిని అందరినీ కలిసాము, డైరెక్టర్ తేజ గారిని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాము, దీన్ని కూడా ఒక క్రాఫ్ట్ చేయాలండి. ఎందుకంటే అండి మూవీ స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తున్నారని అంటే టైం లేకనో, బడ్జెట్ లేకనో, లేకపోతే దాని గురించి నెగ్లెక్ట్ చేయడం వల్లనో, డిఫరెంట్ రీజన్స్ వల్ల షూట్కి ఏది దొరికితే అది పెట్టేస్తున్నారు. అసలు హీరో ఏంటి, సినిమా ఏంటి, క్యారెక్టర్ ఏంటి, డైరెక్టర్ ఏంటి, దాని స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది, ఇవన్నీ ఆలోచించకుండా ఏది దొరికితే అది పెట్టేస్తారు వెహికల్. మళ్ళా మూవీ షూట్ అయితే ఉంటుంది, మళ్ళీ షెడ్యూల్కి వచ్చి మారేసరికి మళ్ళీ ఆ వెహికల్ ఉండదు. ఇప్పుడు కొన్నిసార్లు డైరెక్టర్స్ గారు, ప్రొడక్షన్ మేనేజర్స్ అడుగుతారు, ఆ వెహికల్ ఎందుకు అడుగుతారో క్లారిటీ ఉండదు. కలర్ అంటారు, ఆ కలర్ ఎందుకు అంటారో అర్థం కాదు. కెమెరామెన్ వచ్చి కెమెరాలో ఈ కలర్ బాగోదంటారు, ప్రొడ్యూసర్స్ వచ్చేసి బడ్జెట్స్ మ్యాచ్ కాదంటారు, డైరెక్టర్స్ ఏమో నాకు ఇదే కావాలంటారు. ఇట్లా చాలా అండి. అంటే దీనికంటూ ఒక క్రాఫ్ట్, ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, ఆ డిపార్ట్మెంట్కి వదిలేస్తే ఇంకా వాళ్ళకి ఏం ఉండదు. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే అండి 24 క్రాఫ్ట్స్ ఆటోమొబైల్ డిపార్ట్మెంట్ ఒక కమిట్ అయితే, ఇప్పుడు నేనే ఉన్నాను, నాతో కమిట్ అయ్యారనుకోండి, ఎగ్జాంపుల్ మూవీ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు కంటిన్యూటీ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ బడ్జెట్స్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది దృష్టిలో పెట్టుకొని అది రీజనలా, నేషనలా, ఇంటర్నేషనలా మూవీ అనేది చూసుకొని దాని ప్రకారంగా డిజైన్ చేస్తాము. హీరోని దృష్టిలో పెట్టుకుంటాము, డైరెక్టింగ్ దృష్టిలో పెట్టుకుంటాము, ప్రొడక్షన్ కంపెనీ బడ్జెట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని రీజనలా, నేషనలా, ఇంటర్నేషనల్ అని చూసుకొని దాని ప్రకారం డిజైన్ చేస్తాము. మీకు అర్థమైంది కదా పాయింట్. అది ఈ మూవీస్లో చెయ్యాలనేది మా ఆలోచన. ఇప్పుడు పొలిటికల్ యాంగిల్కి వెళ్ళిపోయినాం అనుకోండి, చాలా చేసాం ఇప్పుడు. లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ కానీ, టాప్ ఎల్లో కానీ, సైకిల్ కానీ, బాబు గారి బ్రాండింగ్ కానీ, అట్లా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మన మహానాడు కానీ, ఎలక్షన్స్ ముందు కానీ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ వెహికల్స్ అండి. అవన్నీ వి డిడ్ంట్ ఛార్జ్ ఎనీథింగ్. ఎల్లో అనేటప్పటికి ఇప్పటికైనా ఎప్పటికైనా మన స్టోర్లో, అది హైదరాబాదే కానీ, విజయవాడ ఎక్కడైనా కానీ, ఎల్లో అనేది వి డోంట్ ఛార్జ్ టు ఎనీబడి అండి. ఎల్లో కానీ, టీడీపీ లోగోస్ కానీ, బాబు గారి ఫొటోస్ కానీ, ఏదైనా వెహికల్ మీద బ్రాండింగ్ కావాలి అన్నప్పుడు వి డోంట్ ఛార్జ్ ఎనీథింగ్ అండి. ఎందుకంటే దట్స్ అ కాంప్లిమెంట్ మా సైడ్ నుంచి. మేము ఎల్లోని, టీడీపీని, బాబు గారిని, లోకేష్ గారిని ఇష్టపడే వాళ్ళకి మేము ఇచ్చే గిఫ్ట్ అండి అది. అయితే ఖచ్చితంగా నా బైక్, కార్కి మీ దగ్గరికి రావాలనుకుంటే సార్ తప్పకుండా సార్. అయితే దీని గురించే మాట్లాడుకుందాము. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ నేతల కార్లు టచ్ చేయను అని చెప్పి ఖచ్చితంగా చెప్పారంట. అంటే మనం ఇప్పుడు ఒక ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరి కార్లు చేస్తాం. లైక్ ఇప్పుడు ఒక డాక్టర్ అనుకోండి, ట్రీట్మెంట్ చేస్తాము, నేను వాళ్ళు వైసీపీ నేతలు నేను చేయను అని అట్లా అనలేం కదా. బట్ మీరు అంత ఖచ్చితంగా ఉన్నారు అంటే ఒక శపథం చేశారు అంటే టీడీపీ అంటే అంత పిచ్చి అనుకోవచ్చా మేము మిమ్మల్ని? నాకు పిచ్చి అనటం కనండి, ఇప్పుడు మీరు ఈ ఛానల్లో వర్క్ చేస్తున్నారు, బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏదో చేయకపోతే అందరు ప్రొటెక్ట్ చేస్తారా లేదు? చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారు?
అంటే మీరంటే పిచ్చితో చేస్తారా? కాదు కదా. అవును. ఒక మానవత్వం, ఒక ఎథిక్స్, ఒక హ్యూమన్తో చేస్తారు. ఓకే. నేను అదే చేశాను. ఎలా అంటే ఇవాళ రోజు హైదరాబాద్లో నా 6 స్టోర్స్ ఉండటం కానీ, నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి వ్యాపారంలో ఎదగటానికి కానీ, నా పిల్లలు ఇప్పుడు యూకేలో మంచి బిజినెస్ స్టడీస్ కానీ ఇంజనీరింగ్ చదువుతున్నాడు బాబు, చదవటానికి కారణం కానీ ఏదైనా అన్నిటికీ కారణం బాబు గారు. అది ఎలా అంటే మేము చేసేది బిజినెస్ మాదాపూర్లో అండి. మా బిజినెస్ చేయకన్నా ముందు మేము స్టార్ట్ చేసినప్పుడు మాదాపూర్ అసలు హైటెక్ సిటీ ఏమీ లేదండి, జస్ట్ అ బేబీ. బాబు గారు వేసిన ఏదైతే హైటెక్ సిటీ కానీ ఆ సాఫ్ట్వేర్కి ఏదైతే 2020 విజన్లో కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిటీ అలా గ్రో అయింది హైదరాబాద్. అవును సార్, అసలు డెవలప్ అయిందే బాబు గారు. ఆ గ్రోలో మేము ఉన్నామండి. ఆ ఏరియాలో రెస్టారెంట్స్ కానీ, కార్లు కానీ, హోటల్స్ కానీ అన్నిటికీ డిమాండ్ వచ్చింది. దాంతోపాటు బిజినెస్ మాలాంటి వాళ్ళం హ్యాపీగా కంఫర్టబుల్గా ఒక 6 స్టోర్లు చేసుకోగలిగినాము. ఇలా హైదరాబాద్ ఐకానిక్ ఉందంటే బాబు గారి వల్ల. అది బాబు గారు అంటే అభిమానం. అది క్యాస్ట్ అనో రీజన్ అనో, ఎందుకంటే నేనైతే ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్. మా ఫాదర్ అంతా మేమంతా జనరేషన్స్ అంతా తెలంగాణలో ఉన్నాము. బట్ మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర. మా గ్రాండ్ ఫాదర్ హనుమాన్ జంక్షన్, మా మదర్ వాళ్ళది గుంటూరు డిస్ట్రిక్ట్. అది వేరు సబ్జెక్ట్ అది. బట్ నాకు సంబంధం లేదు. క్యాస్ట్ అంటారా, నేను ఎవరికి ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే పీపుల్ కాల్ మీ జెనెక్ సమర్ అంటారు. నా ఇంటి పేరు చెప్తే అర్థమైపోతుంది అందరికి. కాబట్టి నేను ఎక్కడ నా ఇంటి పేరు వాడుకోవటం ఇప్పటివరకు చేయలేదు. నా పూర్తి పేరు అమితినేని అమర్ బాబు, కానీ పీపుల్ కాల్ మీ జెనెక్ సమర్. నేను ఎక్కడ పెట్టుకున్నా నా జెనెక్ సమరే పెట్టుకుంటాను. ఇంకా పార్టీ వైజ్ వస్తా అంటారా, నేను ఎవరికి పార్టీకి సపోర్ట్ చేయటం కానీ, ఎప్పుడు వెళ్ళి ఓటు వేయటం కానీ, ఎవరితో ఫొటోస్ దిగటం కానీ చేయలేదు. ఎందుకంటే అందరూ వస్తారు నా దగ్గరికి. అప్పట్లో నాని, వంశీ అందరూ వచ్చేవాళ్ళు, కూర్చొని బిజినెస్ పార్టీ చేయించుకొని వెళ్ళేవాళ్ళు. అట్లే టీడీపీ వచ్చాయి, కాంగ్రెస్ వచ్చాయి, బీజేపీ వచ్చాయి, అందరికి చేసేవాళ్ళు. అందరి వాడిని నేను అప్పుడు, ఈ యువకులకి ఇది కాదు. కాకపోతే ఏంటంటే బాబు గారు అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ పొలిటికల్ డ్రామా కాబట్టి మేము పట్టించుకోలేదు. బట్ అంత పెద్ద ఆయన్ని, లైక్ మై ఫాదర్లీ ఏజ్డ్ పర్సన్ అరెస్ట్ చేయటము, అది డ్రాగ్ చేయటము, నెలలు 50+ డేస్ డ్రాగ్ చేయటము చాలా బాధ అనిపించింది. అది ఆ డ్రాగ్ అనిపించినప్పుడు, ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మీరు డే టు డే లైఫ్లో వాళ్ళు పడే కష్టాలు, మంచి చెడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ ఫాదర్కి మీ మదర్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఆ టైంలో వాళ్ళకి ఫుడ్ కానీ, మెడిసిన్స్ కానీ, బెడ్ కానీ, ఏదైనా ఫెసిలిటీస్ లైక్ వాష్రూమ్స్ కానీ అన్నీ పర్టికులర్ ఉంటాయండి. అంటే పర్టికులర్ అంటే ఆ ఏజ్లో అన్నీ సపోర్ట్ చేయవు. ఇండియన్ టాయిలెట్స్ కానీ, లేదంటే కింద పండుకోవటం కానీ, నేల మీద పండుకోవటం, ఇవన్నీ సపోర్ట్ చేయవు. అంటే అవన్నీ ఊహించుకుంటే పడే బాధ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి మనకి ఇంత చేశాడు, మన వంతుగా మనం ఏం చేయలేకపోతున్నాం అనేది మనసులో చాలా బాధ అనిపించేది రాత్రిపూట. ఎందుకంటే డే అంటే బిజినెస్లో ఉండి మర్చిపోతాం అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. పొలిటికల్ కూడా మనం ఎవరితో డిస్కస్ చేయము అసలు, ఎందుకంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ సార్, అది వైసీపీ నేతల కార్లు టచ్ చేయను అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో వైసీపీ వాళ్ళు ట్రోల్స్ చేశారు బాగా. అసలు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు? అంటే ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఇదేంటంటే అండి, నిజంగా తప్పు చేస్తుంటే అది వేరే విషయం. ఒక బాబు గారిని టార్గెట్ చేశారు కాబట్టి నా వంతుగా నేను సపోర్ట్ చేయాలనేది అనుకున్నాను. అంటే వ్యక్తిగతంగా అనుకున్నప్పుడు ఎలా చేయగలుగుతాము? ఇది ఒక పార్టీలో ఉన్న వాళ్ళే బాబు గారిని ఇబ్బంది పెట్టారు. వాళ్ళకి నేను ఎలా చేయగలుగుతాననే ఆలోచనతో ఒకరోజు రాత్రి ఆలోచన వచ్చింది నాకు, దీన్ని ఏం చేయగలుగుతాం అనేది. అందుకని నా వంతుగా నేను నా వంతుగా నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచించాను. అందుకని అప్పుడు నెక్స్ట్ వచ్చిన ఆలోచనే నాకు, డియర్ ఎస్టీమ్ సపోర్టర్స్ అండ్ పార్టీ లీడర్స్ ఆఫ్ వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్, ఐ డోంట్ డూ సేల్స్ అండ్ సర్వీస్ టు వైఎస్ఆర్ పార్టీ లీడర్స్ అండ్ సపోర్టర్స్ అని చెప్పేసి బ్యానర్ పెట్టేశారు. ఎందుకంటే చెయ్యని తప్పుకి బాబు గారిని ఇబ్బంది పెట్టారు. నేను కూడా చెప్పుతో కొట్టకపోయినా కానీ చెప్పుతో కొట్టినట్టు చేశాను. దానివల్ల నేను తీసుకున్న డిసిషన్ వల్ల చాలా మందికి సంబంధం లేని వ్యక్తి, ప్రాంతం కానీ పార్టీకి లేని వ్యక్తి ఇంత చేసినప్పుడు, ఎందుకంటే నేను దాంట్లో 2020 విజన్లో నేను ఉన్నాను.
దాంట్లో నేను ప్రతిఫలం అనుభవిస్తున్నాను. గ్రాటిట్యూడ్ నా వంతుగా నేను గ్రాటిట్యూడ్గా అమర్ ఇంత చేసినప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు, అమర్ ఇంత సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు పీపుల్ కేమ్ అవుట్ అండి. లైక్ క్యాండిల్ ర్యాలీస్ కానీ హైదరాబాద్లో ప్రొటెస్ట్లు కానీ అన్నీ చేశారు. వాటికి అన్నిటికీ నేను సపోర్ట్ చేశాను. ప్లకార్డ్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, బ్యానర్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, స్నాక్స్ కానీ ఎవరైతే చేస్తూ అలా గ్రాటిట్యూడ్ ఈవెంట్లో కూడా నేను ఒక పిల్లర్ లాగా ఉన్నాను. మీరు చూసే ఉంటారు. లాస్ట్లో కూడా స్టేజ్ మీద నేను మాట్లాడాను. లాస్ట్లో త్రిబుల్ ఆర్ గారితో మీరు చూసే ఉంటారు. గ్రాటిట్యూడ్ ఈవెంట్లు కూడా ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ అండి. దాంట్లో అందరం కలిసి చేసాము. పేరు మీద ఏం చేయలేదు, ఒక పేరు మీద అలా చేసాము. దాని తర్వాత బాబు గారు రిలీజ్ అయ్యారు, మీరు చూసే ఉంటారు. ఓకే సార్. సార్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్? ఫ్యామిలీ హ్యావ్ 2 kids అండి, పాప బాబు. పాప యూకేలో గ్రాడ్యుయేషన్ అయిపోయింది అండ్ ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తుంది. సేమ్ మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే. బాబు మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సెకండ్ ఇయర్ యూకేలోనే చేస్తున్నారు. ఇద్దరు యూకేలో ఒక దగ్గరే ఉంటారు. ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైం కూడా ఒక దగ్గరే వర్క్ చేస్తారు ఇద్దరు. మై వైఫ్ ఈజ్ అ హౌస్ వైఫ్. సో మీ వైఫ్ కార్ డిజైన్ చేస్తూ ఉంటారు సార్, షేర్ చేస్తూ ఉంటారా? నేను ఇలా అనుకుంటున్నాను, ఎలా చేస్తే బాగుంటుంది అని. లేదండి, నా పిచ్చి నాది అనేది వదిలేస్తారండి. నా పిచ్చి నాది అని అట్లా. మా పిల్లలు మా పిల్లలు ఎప్పుడు డే టు డే షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది. మావాడైతే బాబు అయితే ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు. పాప ఏమో బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ ఇన్వాల్వ్ అవుతుంది. బిజినెస్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అనేది బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ ఉంటుంది పాప. బాబు అయితే టెక్నికల్గా తనకి ఇంట్రెస్ట్, ఇంజన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డిజైన్లో కానీ. మీ తర్వాత ఇంకా బాబు అనుకోవచ్చా సార్? డెఫినెట్లీ, ఎందుకంటే చదివేది కూడా అదే కదా. ప్లస్ ఇప్పుడు అక్కడ వర్క్ చేసేది కూడా పార్ట్ టైం కూడా హెల్ఫర్స్లో చేస్తున్నాడు, కోవెంట్రీలో. దట్స్ చైన్ ఆఫ్ ఆటోమొబైల్ అవుట్లెట్స్ అవి. ప్లస్ అక్కడ చుట్టుపక్కల కూడా తనే అన్నీ చూస్తాడు. కార్ సర్వీస్ కానీ, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ కానీ, బ్యాటరీస్ కానీ అన్నీ తనే ఫిట్ చేస్తాడు. నేర్చుకుంటున్నాడు, ట్రైన్ అవుతున్నాడు. ఓకే. ఇలా మూవీస్ కాకుండా పర్సనల్గా సెలబ్రిటీస్కి కార్స్ డిజైన్ చేస్తారా సార్ మీరు? అందరికండి. పర్సనాలిటీ అంటే అండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అట్లా వెహికల్ మీద AA అనే కాన్సెప్ట్ నేనే డిజైన్ చేశానండి. ఓకే. అప్పుడు డీజే మూవీ షూట్ అవుతుంది. అప్పట్లో దాని మెర్సిడీస్ GL ఉండేది తన దగ్గర. తనకి వీల్స్ అండ్ టైర్స్ వేసాను. దాని మీద వచ్చిన లోగో ఏదైతే ఉందో తనకి డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకున్నాను నేను. ఆ లోగో ఏదైతే ఉందో దాన్ని కస్టమైజ్ చేసి వీల్ మీద పెట్టి పంపించాను. చూడండి డిఫరెంట్గా ఉంది, కాన్సెప్ట్ చేశాను, ఒకసారి ఆలోచించండి అని చెప్పి పంపించాను. డ్రైవర్ తీసుకొని షూట్ దగ్గరికి వెళ్ళాడు. డెలివరీ అయిన తర్వాత అక్కడ తను ఇంప్రెస్ అయిపోయి దిల్ రాజు గారికి, శంకర్ అది డైరెక్టర్ అందరికి పిలిచి చూపించారు. చాలామంది చాలా అప్రిషియేట్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అల్లు అర్జున్ గారు వెహికల్స్ మీద కానీ, టీషర్ట్స్ మీద కానీ, తను వాడే క్యారవాన్ మీద కానీ AA బ్రాండింగ్, క్యారవాన్ కూడా నేనే మెయింటైన్ చేస్తాను. అవన్నీ బ్రాండింగ్ అన్నీ నేనే డిజైన్ చేస్తాను, నేనే మెయింటైన్ చేస్తాను. ఇంకా అప్పటి నుంచి AA లోగో అండ్ మీరైనా సార్ ఉంటే బాగుంటుంది ఇలా అని చెప్పింది. ఎస్, ఇట్ ఈస్ నాట్ డిజైన్ బై మీ, నేను డిజైన్ చేయలేదు అది లోగో. బట్ ఏంటంటే కార్ పైన ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పాను. వెహికల్ మీద కానీ, కార్ మీద కానీ, లేదంటే క్యారవాన్ మీద కానీ. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఫ్యాన్స్ అంతా టీషర్ట్స్, క్యాప్స్ మీద కానీ, వాళ్ళ కార్లు, బైక్ల మీద కానీ అట్లా వాళ్ళు అదే ట్రెండ్ లాగా అలా ఫాలో చేశారు. ఇంకా అలా 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 చేసుకుంటే. ఎటువంటి కాంప్లిమెంట్ ఇచ్చారు సార్ అల్లు అర్జున్ గారు మీకు? అంటే అసలు ఎలా ఉంటుంది బాండ్ మీ మధ్య, ఇద్దరి మధ్య? అంటే డెఫినెట్లీ స్పీకింగ్ ఏంటంటే మేము ఎప్పుడు కలవలేదు, ఇది బిజినెస్ రిలేషనే, అంతకు మించి ఏముండదు. కానీ జూనియర్ గారు అయితే చాలా అభిమానిస్తారు. తను పర్సనల్గా కాల్ చేస్తారు, కాల్ చేసి అమర్ గారు ఎక్కడున్నారు అని అంటారు. ఇట్లా పర్సనల్గా ఫోన్ చేసి ఏదైనా అవసరం ఉంటే ఇంటికి పిలుస్తారు, ఇంటికి వెళ్తాను, తనకు కావాల్సినట్టు చేస్తాను. ఇట్లా జూనియర్ గారు చాలా బాగుంటారు. అట్లే బాలయ్య గారు కానీ, జూనియర్ గారు కానీ అందరికీ తెలుసు మనం అంటే. బట్ ఏంటంటే వాళ్ళకున్న టైం కన్సిస్టెన్స్, వాళ్ళకున్న ఇది ఎక్కడైనా కలిస్తే అలా అంటే అలా బాగుంటుంది. సార్ ఇప్పటి వరకు మీరు చేసిన కార్ డిజైన్స్లో ఒక టాప్ 20 చెప్పండి సార్, మీకు నచ్చినవి, ఫేవరెట్గా అనిపించినవి. టాప్ 20 అంటే మనం ఓజీ చేసాము, ఇది చేసాము, అఖండ 2 1 and 2 చేసాము, కృష్ణగాడి వీర ప్రమాదం చేసాము, ఆ వింటేజ్ వెహికల్ నా పేరు సూర్య చేసాము, ఇంకా సాహు చేసాము,
సరైనోడు చేశాను, ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ చేశాము, ఇంకా ఇప్పుడు స్పిరిట్ చేస్తున్నాము, వారణాసి చేస్తున్నారు. చేస్తున్నాము. ఇంకా జూనియర్ గారు అన్నీ అరవింద సమేత కాడి నుంచి, జనతా గ్యారేజు, గుంటూరు కారం, భరత్ అనే నేను, ఇంకా రవితేజ గారితో చేశాము, ప్రభాస్ గారితో సో ఆల్మోస్ట్ అందరు హీరోస్ మూవీస్ కార్ డిజైన్స్ చేసేసారు. జిల్ చేశాను, గోపీచంద్, రన్ రాజా రన్ చేశాను, పాఠశాల, ఇట్లా చెప్పుకుంటూ పోతండి. చిన్న చిన్న కాన్సెప్ట్ ఓరియంటెడ్ చాలా చేశామండి. అట్లా చాలా అంటే ఇంకా అది కౌంట్లెస్ అండి. ఒక డైరెక్టర్ నుంచి మంచి బెస్ట్ కాంప్లిమెంట్ మీకు వచ్చింది అనేది ఒకటి చెప్పండి సార్. బోయపాటి గారండి మొన్న అఖండ 2 కా సార్? అఖండ 2కి చాలా మంచి కాంప్లిమెంట్ అండి. పైగా చాలా తక్కువ టైంలో చేశారని బోయపాటి గారు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలండి. అంటే వాట్ ఈజ్ మీ అనేది మిర్రర్, అది ఆ కాంప్లిమెంటే నా మిర్రర్. నేనేంటి అనేది నేను చెప్పడం వేరు, స్టేజ్ మీద పబ్లిక్లో బోయపాటి గారు తన హార్ట్ ఫీలింగ్ చెప్పడం వేరు. వాట్ ఈజ్ మీ అనేది చాలా సంతోషంగా ఇస్తుంది ఆ కాంప్లిమెంట్. సార్ అసలు ఇప్పుడు పొలిటీషియన్స్ కార్స్ ఏ విధంగా డిజైన్ చేస్తారు సార్? అంటే సెలబ్రిటీస్కి కానీ మూవీస్లో చేసే కార్ డిజైన్స్కి కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది సార్ కార్? పొలిటీషియన్స్కి వచ్చేసరికి అండి అన్నీ కన్సిడర్ చేస్తామండి. అంటే ఇది ఒకటే కాదు, వాళ్ళ క్రైటీరియా, వాళ్ళ ఏజ్, వాళ్ళ పర్సనాలిటీ, హైట్, వెయిట్, వాళ్ళు వెహికల్ ఉన్నా వాళ్ళ యూజ్ చేసే వెహికల్ ఏం డిస్కంఫర్ట్స్ ఉన్నాయనేది ఫస్ట్ చూస్తాము. పొలిటీషియన్ కాబట్టి ఏ పార్టీ అనేది చూస్తాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ బడ్జెట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కాన్సెప్ట్ డిజైన్ చేస్తాము. ఎందుకంటే వాళ్ళకున్న డిస్కంఫర్ట్స్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాము. తర్వాత ఈ ఉన్న షేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఇన్పుట్స్ తీసుకుంటాను ముందే. చూస్తే కొన్ని అర్థమైపోతాయి వాళ్ళ హైట్, వెయిట్, మోస్ట్లీ అసలు సెక్యూర్గా ఉండాలి ఫస్ట్. వాళ్ళకి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మన పార్థసారథి గారికి వెహికల్ డిజైన్ చేశాము. ఆల్మోస్ట్ 6+ ఉంటారు, మీకు తెలిసే హెవీ పర్సనాలిటీ, కొంచెం 50+, ఆల్మోస్ట్ 55 ఆర్ వాట్ ఎవర్ 50+ ఉంటారు. అందుకనే ఆ హైట్ని దృష్టిలో పెట్టుకొని తనకి వెహికల్ ఎక్కడానికి కోసం కంఫర్టబుల్గా డోర్ తీయంగానే స్టెప్ ఒకటి కిందికి వచ్చి ఆగుతుంది, సగం లాగుతుంది, ఎక్కడం చాలా ఈజీగా ఉంటుంది కంఫర్టబుల్గా. ప్లస్ తను ట్రావెల్ చేసేటప్పుడు సీట్ కంఫర్ట్ ఉండదు. ఫార్చునర్ ఫ్లాట్ సీట్స్ ఉంటాయి, దానికి రిక్లైనర్ సీట్స్ ఇచ్చాము. ఇట్ హ్యాస్ మసాజర్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్. ప్లస్ లోపలంతా ప్లెజెంట్గా ఉండేటట్టు ambient లైటింగ్ ఇచ్చాము. తను ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు, స్నాక్ ఏదైనా తీసుకోవాలన్నప్పుడు ట్రే ఇచ్చాము. ఫ్రంట్ సీట్కి ల్యాప్టాప్ ట్రే ఇచ్చాము. ఆ ల్యాప్టాప్ ట్రేలో కంప్లీట్గా ఓపెన్ చేస్తే దాంట్లో వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది, బాటిల్ హోల్డర్ ఉంటుంది, ప్లస్ స్నాక్ తీసుకునేటట్టు మంచి ట్రే, మంచిగా కంఫర్టబుల్ ఉంటుంది. కింద ఫుట్ రెస్ట్ ఉంటుంది, కాలు పెట్టుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి, మసాజర్, వెంటిలేటెడ్ సీట్స్, ఇవన్నీ. తర్వాత తను ట్రావెల్ చేసేటప్పుడు ట్రావెలింగ్లో ఇబ్బంది పడే అదొకటి చెప్పారు. తను పైకి కిందికి ఎత్తేయటం కానీ, లేదంటే బండి వాపులాటం కానీ, స్టెబిలిటీ కంట్రోల్ లేదంటాం కానీ, సస్పెన్షన్ అప్గ్రేడ్ చేయటము, స్టెబిలిటీస్ సస్పెన్షన్ అప్గ్రేడ్ చేయటము, ఇవన్నీ అండి. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ప్యాషన్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, అన్నీ చూసుకొనే అవన్నీ ఆలోచించే చేస్తాను. నోబడి ఎవ్వరు కూడా అండి ఇండస్ట్రీలో ఏది అడగరండి. ఫస్ట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఏది ఉన్నా చూపించేస్తారు, క్యాటలాగ్ ప్రకారం చూపించేసి ఇది వేసేయండి, బిల్లింగ్ ఏదైతే చూసుకుంటారో, బిల్లింగ్ ఎంత అయితే చూసుకొని దాని ప్రకారం వేసేస్తారు. మనం అలా కాదండి, అన్ని చూసి వాళ్ళకి ఎలా బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్ని చూసి. అందుకనే ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ తెలుగు స్టేట్సే కాదు, ఇండియాలో జెనెక్స్ అనేది ఓన్లీ బ్రాండ్ అండి. జెనెక్స్ అది ఓన్లీ బ్రాండ్. నన్ ఆఫ్ ద దేన్ని కూడా బ్రాండ్ అని పిలవరండి. ఎందుకంటే అలా ఆలోచిస్తాం కాబట్టి, అదృష్టం అనుకోండి, ఏదని అనుకోండి, పీపుల్ కాల్ జెనెక్స్ యాజ్ అ బ్రాండ్. అందుకనే ఆ బ్రాండ్ని నిలబెట్టుకోవాలి ఇంకా ఇంకా అనేది నా ఆలోచన. ఇంకా దాన్ని గ్రో చేయాలి, ఇంకా దాన్ని, ఎందుకంటే అది బాధ్యత చాలా పెరిగింది ఆ బ్రాండ్ మీద. అట్లా సార్ మీరు ఓన్లీ హీరోస్ కార్స్కే చేస్తారా, హీరోయిన్స్కి కూడా చేస్తారా? అందరికండి, హీరోయిన్స్ కూడా చేస్తాము. ఎందుకంటే అరవింద్ సమేతలో పూజ హెక్టెక్ చేసాము. మంచి జీప్ తీసుకొని లాస్ట్కి ఎన్టీఆర్ గారు విలేజ్కి బయలుదేరుతారు, అది డిజైన్ చేసింది మనమే.
కాబట్టి అలానే కాదండి, కొన్ని కొన్ని సందర్భాల్లో బైక్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది హీరోయిన్స్. ఎన్ఫీల్డ్ లాంటివి కూడా డ్రైవ్ చేయాలని డైరెక్టర్స్ టాస్క్ ఇస్తారు. ఓకే. అవి నడపలేరు వాళ్ళు పడిపోకుండా ఉండటానికి వెనకాల వీల్స్ సపోర్ట్ వీల్స్ ఇచ్చి వాళ్ళు సీజీలో కట్ చేసేసుకుంటారు అవన్నీ. అలా చేసేయటము ఇలా అంటే డిఫికల్టీని ప్రతి టాస్క్ని దాని తగ్గట్టు చేసేయటమే మా జెనెక్స్ ప్రత్యేకత ఇది. ఎందుకంటే అలా ఇంకా నీకు తెలిసిందే కాబట్టి. కాకపోతే ఏంటంటే మన దగ్గర హీరోయిన్స్కి అంత వెహికల్స్ ఇచ్చి గ్లామరస్గా చేసే కల్చర్ లేదు. హీరోస్కి విలనిజం చూపెట్టాలి, హీరోయిజం చూపెట్టాలి, హీరోయిన్ అంటే గ్లామర్ చూపెట్టాలి అనేది ఒకటి పబ్లిక్లో ఉన్న ఇది. అంటే ఎక్స్పెక్టేషన్ అలానే ఉంది, డైరెక్టర్స్ అలానే చూస్తున్నారు. కానీ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి హీరోయిన్స్ కూడా హీరో కూడా తగ్గపోరు. అంటే ఓన్లీ మన తెలుగు సైడ్ అలా ఉంది సార్. బాలీవుడ్లో చూసుకుంటే చాలా మంది హీరోయిన్స్ వెహికల్స్లో చేసినట్లు ఉంటుంది, యాక్షన్ ఫిల్మ్స్ ఉంటాయి. అదే అండి, ఇవన్నీ మార్చాలనేదే నా ఆలోచన. ఎందుకంటే మీరు చూడండి, ఓజీకి ఎగ్జాంపుల్ తీసుకోండి. నా ఆలోచన చెప్తున్నాను. హీరో గారికి నేను చేయలేదు వెహికల్, పవన్ కళ్యాణ్ గారికి నేను చేయలేదు, ప్రకాష్ రాజ్ గారికి నేను వెహికల్ డిజైన్ చేసి ఇచ్చాను. అది డాడ్జ్ 1947, అది వింటేజ్ వెహికల్. ఆ హుందాతనానికి పెద్దతనానికి ఫస్ట్ షెడ్యూల్ అంతా ముంబైలో జరిగింది. ముంబై షెడ్యూల్ అంతా ఎలా చేశారంటే అండి, ఇమ్రాన్ కానీ విలన్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ డాడ్జ్ ఛాలెంజర్స్ కానీ మెర్సిడీస్ కానీ మంచి మంచి వెహికల్స్ ఇచ్చారు. ఎందుకంటే ముంబైలో ఇది ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది, అక్కడ దొరికిపోతాయి వెహికల్స్. రెంట్కి అనుకోండి, లేదంటే అక్కడ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. అక్కడ దొరికిన వెహికల్స్ అన్ని పెట్టి షూట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కాంటెస్ ఇచ్చారు. కాంటెస్ ఇచ్చి వెనకాల డాడ్జ్ అని పేరు పెట్టారు. అంటే అర్థమైంది ఏంటంటే అండి, అది ఎవరు తప్పు అనేది నాకు క్లారిటీ లేదు. అది సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్కి వచ్చేసింది. హైదరాబాద్కి వచ్చేసరికి నాకు ఈ రిక్వైర్మెంట్ అని అడిగారు. కాంటెసా ఒకటి, డాడ్జ్ ఒకటి రిక్వైర్మెంట్ అని డాడ్జ్ నేను చేసి ఇచ్చేసాను. ఫస్ట్ షెడ్యూల్లో అదంతా క్యారెక్టర్. ఇందులో ఏంటంటే హీరో ఎలివేషన్ షాట్స్ వెహికల్ మీద లేవండి. ప్రకాష్ రాజ్కి వెహికల్ మీద ఎలివేషన్ షాట్స్ ఉన్నాయి, విలన్స్కి ఉన్నాయి. ఆ హీరో వచ్చేసి కాంటెసా తీసుకొని, కాంటెసా మీకు తెలిసిందే 1,00,000-2 లక్షలు దొరికిపోతుంది. లాజిక్ ఏంటంటే కొన్ని ఇలా మిస్ చేస్తున్నారండి. మీకు అర్థమైంది కదా. డైరెక్టర్స్ లైక్ రాజమౌళి గారు కానీ, బోయపాటి గారు కానీ, సందీప్ గారు కానీ రీజనల్ ఎక్కడో లేని మూవీని తీసుకెళ్లి ఇంటర్నేషనల్ లో పెడుతున్నారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో అది డైరెక్టర్ తప్పని నేను అనట్లేదు, అది తన కన్సర్న్ కాదు. అది కొన్ని సందర్భాల్లో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల స్టాండర్డ్స్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్కి రీచ్ అవ్వట్లేవు. కాబట్టి నేను అనేది ఆ క్రాఫ్ట్ కావాలని నేను అడుగుతున్నాను. మేము సార్, అసలు మీ ఫేవరెట్ కార్ ఏంటి సార్? అంటే చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్లో ఈ కార్ కొనాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఏంటి సార్ ఫేవరెట్ కార్ అనేది చెప్పడం కష్టం అండి. మీరు నానో దగ్గర నుంచి చూసుకోండి, మీరు బుగాటి కానీ రోల్స్ రాయ్స్ కానీ అన్ని మంచి కార్లే అండి. ఎందుకంటే ఒక కార్ డిజైన్ చేయాలంటే కొన్ని వేల పార్ట్స్ ఉంటాయి, కొన్ని వందల మంది R&D కానీ రీసెర్చ్ కానీ అదంతా ఉంటుందండి. కాబట్టి ఎవ్రీ కార్ ఈజ్ డిజైన్డ్ అండి. అంటే ప్రతి కారు, ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది జనాభాలో బేబీ పుట్టినప్పుడు ఏ బేబీ అందంగా ఉన్నాడంటే ఏం చెప్తారు? ఎవ్రీ బేబీ ఈజ్ బార్న్ లైక్ ఏ బ్యూటిఫుల్ అండి. దాని తర్వాత మన కంఫర్ట్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన బడ్జెట్స్ కానీ, మన కంఫర్ట్ కానీ, మన డ్రైవింగ్ ఇది బట్టి మనం డిసైడ్ చేసుకున్నట్టే ఇది కూడా. సార్, ఇంతకు ముందు కొడాలి నాని, వంశీ వీళ్ళందరూ వచ్చి మీ దగ్గర కార్ డిజైన్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొడాలి నాని కానీ వంశీ కానీ వచ్చి కార్ డిజైన్ చేయాలి అని అంటే ఒప్పుకుంటారా, చేస్తారా మీరు? అదేంటండి, ప్రతి ఎలక్షన్స్కి వాళ్ళే వచ్చి నాని గారే వచ్చి 15 రోజులు కూర్చొని అక్కడే అన్ని చేసేవాళ్ళు. అక్కడే టీలు కానీ, అక్కడే గుట్కాలు కానీ, అక్కడే భోజనాలు కానీ అక్కడే నచ్చాయి. అక్కడే మా గోడల మీద కూర్చొని అక్కడే వర్క్ చేసుకుంటూ, వాళ్ళు కలవటానికి కూడా అక్కడే వచ్చి జనాలు కలిసేసేవాళ్ళు. అన్నీ అక్కడే జరిగిపోతుండే. కాకపోతే ఎప్పుడైతే నేను బాబు గారికి బ్యానర్ ఇది చేశానో, ఎప్పుడైతే డోర్స్ క్లోజ్ చేశానో, ఇంకా వాళ్ళు లాస్ట్ ఎలక్షన్స్కి అడిగారు, నేను చేయనని చెప్పేశాను. చాలామంది అండి వైసీపీ వాళ్ళు చాలామంది అడిగారు. చాలా బిజినెస్ నేను ఖచ్చితంగా చెప్పేశాను, నేను చేయనండి. నేను ఇష్టపడే, నేను దైవంగా భావించే బాబు గారిని మీరు ఇబ్బంది పెట్టారు, మీ పార్టీ వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టారు, కాబట్టి నేను మీ పార్టీకి మీకు చేయనండి. ఎందుకంటే
ఇప్పుడు నా దేవుడు నాకు ఇష్టపడే వ్యక్తికి మీరు ఇది చేసినప్పుడు నేను చేయనని చెప్పేశాను. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నానని ఎలక్షన్స్ ముందు చెప్పాను. బాబు గారిని సీఎం చేయాలి అనే ఉద్దేశంతో బాబు గారిని అలా చూడాలని చెప్పేసి తర్వాత మేము సిబిఎన్ ఫోరం అని పెట్టాము. ఆ ఫోరంలో నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. తర్వాత ఆ 4 నెలలు 5 నెలలు ఎలక్షన్స్ బాబు గారిని సీఎం చేయాలని చాలా పోరాడాము. యుఎస్ కూడా వెళ్ళి మేము క్యాంపెయిన్స్ చేసి వచ్చాము. ఇండియాకి రావాలి మీరు ఎన్ఆర్ఐస్, మీరు ఎలా సపోర్ట్ చేస్తారో చేయండి, అటు ఫైనాన్షియల్గా చేస్తారా, బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తారా, వచ్చి ఒక ఊరిని దత్తత తీసుకొని ఆ ఊరిని మేనేజ్మెంట్ చేస్తారా, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తారా, మీరు ఏ విధంగా చేయగలుగుతా ఆ విధంగా చేయండి అని డెల్లాస్, ఆస్టిన్, న్యూజెర్సీ ఒక 3 ప్లేసులలో అడ్రస్ చేశాము. 1000 మందికి అడ్రస్ చేశాము అక్కడ. అందుకనే అండి అంత ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లక్షలాది కోట్లాది మంది ఎలక్షన్ రావటం కానీ, వన్ సైడ్ గేమ్ అవ్వటానికి కారణం అంటే మీ కృషి కూడా చాలా మా వంతుగా ఒక 0.1% ఏదో మా చేతి కూడా ఉందనే అనుకుంటున్నాను. అప్పుడే మేము డైరెక్ట్గా అందరికీ 36 రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ వర్క్ చేయటము, అక్కడ మేము కోఆర్డినేటర్స్ పెట్టి వాళ్ళకి శాలరీలు ఇచ్చి వాళ్ళతో వర్క్ చేయించటము, ప్రచారానికి తిరిగే వెహికల్స్ అన్నిటికీ బ్రాండింగ్ చేసేయటము. మీరు చూసారు కదా, లైక్ బాబు గారి కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి 30 వెహికల్స్కి బ్రాండింగ్ చేసి ఇచ్చాను. ఫుల్ వెహికల్స్ ఎల్లో బాబు గారి పిక్చర్స్ అట్లా అన్ని కాన్స్టిట్యున్సీస్ చేశాను. పెన్నసాని గారు చేశాను, వెంకటరావు గారికి చేశాను, కాకర్ల సురేష్ గారికి, వెంకటరావు గారికి, రాము గారికి. ప్లస్ హైదరాబాద్లో అందరినీ ఇక్కడ కాంటెస్ట్ చేసే ఎమ్మెల్యేస్ అందరినీ మీటింగ్స్ పెట్టడము, మీతో మీ నాయకుడు అని వెంకటరావు గారు కానీ, రాము గారు కానీ వీళ్ళందరికీ పిలిచి వాళ్ళు అక్కడున్న ఎన్ఆర్బి ఓటర్స్ అందరినీ కనెక్ట్ చేయటము. మా వంతుగా మేము ఏం చేయగలుగుతా చేశాను. వెహికల్స్ అనుకోండి, బ్రాండింగ్ అనుకోండి, వెహికల్స్ లేని వాళ్ళకి లైక్ ఇప్పుడు కొన్ని ఉన్నాయి రంపచోడవరం కానీ, లైక్ వాళ్ళకి మాట్లాడటానికి మైక్ లేని వాళ్ళకి కూడా ఉన్నారు. వాళ్ళు తిరిగే అరకు లాంటి ప్రదేశాలు, ట్రైబల్ ఏరియాకి వెళ్ళి మైక్ లేని పరిస్థితుల్లో వాళ్ళకి మేము బ్యాటరీ ఆపరేటెడ్ మైక్స్ ఇవ్వటము, వెహికల్స్ స్పాన్సర్ చేయటం. నేనైతే చాలా మందికి వెహికల్స్ కూడా డిజైన్ చేసి ఇవ్వటం ఫ్రీగా, అంటే స్పాన్సర్ అన్ని రోజులు ఇవ్వటము. ఇక గెలిచిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇంకా వెహికల్స్ కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని సీజ్ అయినాయి, కొన్ని పార్ట్స్ అన్ని మిస్ అయినాయి, కొన్ని రాలేదు, కొన్ని వచ్చాయి. అన్ని విధాలు ఇంకా తెలిసిందే. ఇంకా ఎలక్షన్ ఉన్న తర్వాత అవన్నీ ఉంటాయి. ఎంపీ హరీష్ గారికి కూడా నా వెహికల్, నా ఎండివర్ ఇవ్వటము, డిజైన్ చేసి ఇవ్వటము తను క్యాంపెయిన్కి. అట్లా చేసుకుంటూ పోతే అన్ని విధాలుగా నేను ఎక్కడెక్కడ నేను చేయగలుగుతానో నేను స్ట్రెచ్ చేసి 100% చేశాను. పర్సనల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా అనుకోండి, లేదంటే క్యాంపెయిన్ వైజ్ అనుకోండి, వెహికల్ కానీ, బ్రాండింగ్. బాబు గారిని అలా చూడాలనుకున్నాను, చూశాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఏపీలో నేను సోల్ సాటిస్ఫైడ్ అయింది. ఒక యజ్ఞం చేశాము. ఆ యజ్ఞంలో నేను కూడా ఒక డ్రాప్ అయినాను. ఆ డ్రాప్ వల్ల ఫైర్ అయింది, ఫైర్ వల్ల బ్లాస్ట్ అయింది. మీరు చూశారు. అంత మెజార్టీ 90% మెజార్టీ రావడానికి సీట్స్, దట్స్ ఆల్సో వన్ రీజన్. మీ దేవుడు చంద్రబాబు గారు అంటే మీకు మంచి అభిమానం, అండ్ సినిమాలో మీకు ప్రేక్షకులు ఉన్నారు చాలామంది. సో ఇది కాకుండా ఇవన్నీ పక్కన పెడితే వైసీపీ నేతలు కానీ, మరి ముఖ్యంగా జగన్మోహన్ కానీ అసలు మీరంటే ఒక యాంటీగా అయిపోయారు. ఏమంటారు దాని గురించి? ఆ బ్యానర్ పెట్టిన తర్వాత అండి చాలామంది వచ్చారండి. వైసీపీ వాళ్ళు చాలామంది వచ్చేసి గ్లాసులు పలకొడతాం కానీ, బ్యానర్ తీసేసే, లేకపోతే నేను లేపేస్తాం కానీ, ఎత్తుకుపోతాం కానీ, చాలామంది చాలా ఇచ్చారు. నన్ను అన్నిటికీ తెగించే చేశానండి. మీరు వాట్ ఎవర్ మీరు ఏం చేయాలనుకుంటే అది దట్స్ అప్ టు యూ. నేను ఆపలేను కదా మిమ్మల్ని. నేను దానికే కట్టుబడి ఉన్నాను, దానికే స్టాండ్ అయి ఉన్నాను అని. ఎందుకంటే నేను మైండ్లో ఫిక్స్ అయిపోతే ఇంక అది నేను ఎవరేం చెప్పినా విననండి నేను. ఎందుకంటే నాకు అంత పిచ్చిగా పనిచేస్తాను ఏదైనా కానీ. మీ ఇష్టం అండి అని చెప్పాను. తర్వాత కొంతమంది రెడ్డీస్ వచ్చి ఏంటి మా రెడ్డీస్కి చేయవంట కదా. నేను అన్నాను రెడ్డీస్ అని ఎక్కడ వాడానండి, రెడ్డీస్ అని ఎక్కడ వాడలేదు. వీళ్ళకి చేస్తాను వాళ్ళకి చేస్తాను. నేను వైసీపీ లీడర్స్కి, సపోర్టర్స్కి, జగన్కి మాత్రమే చేయనని చెప్పాను. నేను వాళ్ళు వీళ్ళని ఎక్కడ చెప్పలేదండి అని చెప్పాను. రెడ్డీస్ అని చెప్పలేదు. ఇంకా వైసీపీ అంటే రెడ్డీస్, టీడీపీ అంటే చౌదరీస్ కాదండి. వైసీపీలో అందరు ఉన్నారు, టీడీపీలో అందరు ఉన్నారు, అలా కాదండి. రెడ్డీస్ అని అనలేదండి. చాలా మంది అండి చౌదరి హోటల్స్ హైదరాబాద్ నుంచి అన్న తీసే అన్న మా బిజినెస్ చాలా ఇబ్బంది వస్తుంది, రెడ్డి కస్టమర్లు వచ్చి ఏంటి మీ అమ్మరు ఇట్లా పెట్టాడు అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు అని చాలామంది అడగటం. చాలా బిజినెస్ నేను అన్నాను ఏదేమైనా కానీ నేను ఒక స్టాండ్ తీసుకున్నాను. బాబు గారు సీఎం అయిన తర్వాతనే బ్యానర్ తీస్తాను.
అని చెప్పాను. బాబు గారు సీఎం అయ్యేదాకా ఉంచాను. అదే పద్ధతిలో వాళ్ళకి నేను చేయనని చెప్పాను. వాళ్ళు ఎవరైతే వైసీపీ అండి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు రారండి. ఎందుకంటే తప్పదు, ఇంకా అది స్టాండ్ తీసుకున్న తర్వాత దేనికైనా తెగించే తీసాను. ఎందుకంటే నేను 0 నుంచి అండి 99లో నేను 4,000కి జాబ్ జాయిన్ అయినండి. ఇవాళ ఇక్కడ ఉన్నాను, మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. ఎవరన్నా పడేశారు అనుకోండి, కావాలని హిట్ చేశారు పడేశారు అనుకోండి, మళ్ళీ నేను ఎక్కలేనా. ఎందుకంటే అండి నాకు నా మైండ్ ప్రెజెన్స్ ఉంటే చాలండి. కాళ్ళు చేతులు నేను నడవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎక్కడైనా బతకగలుగుతానండి. ఎడారిలో కూడా బిజినెస్ చేయగలుగుతాను, ఎక్కడైనా బతకగలను. ఎందుకంటే ఇది నేను నా సొంత చేతులతోని, నా కళ్ళతోని, నా చూపుతోని కానీ ఏదైనా నా బాడీ ప్రెజెన్స్తో నేను చేసుకున్న బిజినెస్ ఇది. కాబట్టి ఎవరు డెమాలిష్ చేయాలన్నా, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి నేను ఎన్నో తట్టుకున్నాను. ఎన్నో ఫైనాన్షియల్గా ఇబ్బందులు కానీ, అప్పట్లో 2011 కన్నా ముందు పార్ట్నర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఇబ్బంది పెడతాం కానీ, ఫ్యామిలీ ఇబ్బంది పెడతాం కానీ, ఎన్నో చేశారు, ఎన్నో విధాలుగా ఎన్నో ట్రై చేశారు. అన్నిటిని కొట్టుకుంటూ వచ్చాము. ఎవ్వరేం చేయలేకపోయినారు లాస్ట్కి. బిజినెస్ లో అంటే ఒక అప్ అండ్ డౌన్ కాబట్టి అసలు ఎలా ఓవర్కమ్ చేశారు సార్ మీరు? అంటే మొండిగా ఉన్నానండి, నేను ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే అప్పుడు వచ్చేసి అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ ఉన్న గవర్నమెంట్స్, పొరపాటున కానీ అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్ రిపీట్ అయి ఉంటే నేను ఉండేవాడిని కాదు. ఇప్పుడు నేను ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి కొట్టేసేవాళ్ళు. లాజిక్ మనం అయిపోవాళ్ళం లాజిక్. కాకపోతే అంతే అండి, ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత అన్నిటికీ స్టాండ్ అయి ఉంటాను నేను. కాబట్టి లక్కీలీ అదృష్టం అనుకోండి. తప్పుకోలేదు మీరు, ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారు. అసలు స్టాండ్ తీసుకున్నాను, తప్పుకోలేదు. చాలా మంది చాలాగా మాట్లాడారు. ఈడు కులం అంటాడు పిచ్చి, ఈడు ప్రాంతీయ పిచ్చి, పార్టీ పిచ్చి అది అంటాడు. కానీ ఎవరు కూడా చెప్పుకోవడానికి ఇది లేదు. ఎందుకంటే నేను కులం ఎక్కడ డిక్లేర్ చేసుకోలేదు. నేను కులం మీటింగ్స్ కానీ ఎక్కడ అప్పట్లో పోయేవాడిని కాదు. పార్టీకి మనకు సంబంధం లేదు. ఇది కూడా అంతే. ఇదేని కూడా ప్రాంతానికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన కాదు. వీడు వ్యాపారం కోసం అని అన్నాడు. వ్యాపారం కోసం ఎవరన్నా గాల్లో దీపం పెడతాడా? మీరు ఒకసారి ఆలోచించండి. వ్యాపారం చేయాలనుకున్నాడు, పార్టీకి సపోర్ట్ చేస్తాడు, పార్టీ వెనకాల నిలబడతాడు, ఏదో చేస్తాడు. కానీ ఇలా చేయడు కదా, వన్ సైడ్ ఉండడు కదా. అంటే మీకు అర్థమైంది కదా పాయింట్. దీంట్లో చాలా ఉందండి రిస్క్. కాకపోతే ఏంటంటే ఒకటే నమ్ముతానండి, అన్నీ చేసుకుంటా ఇది చేసినోండి నేను. నా సొంతంగా చేసుకుంది ఇది. పడిపోతే మళ్ళీ నిలబడతామా లేదా? చెట్టు పడిపోయిందండి, అంతవరకు కట్ చేసి రూట్స్ వరకు కట్ చేసి వదిలేస్తే మళ్ళీ పెరగదా? పడిపోయిన చెట్టు అంతవరకు కట్ చేసి మళ్ళీ నీళ్ళు వేసేసి దాన్ని కొంచెం కేరింగ్ చేస్తే చెట్టు పెరగదా? మళ్ళీ వృక్షం కాదా? నేను అదే నమ్ముతానండి. అంటే పాయింట్ ఏంటంటే రూట్స్తో పీకేస్తే నన్ను చంపేస్తే నేను పెరగను. కానీ నన్ను బతుకున్నంత కాలం నాకు కొమ్మలు రెక్కలు మొక్కలు ఏం అవసరం లేదు. రూట్స్ ఉన్నంత కాలం నేను ఉంటానండి. నేను ఉన్నంత కాలం నేను మళ్ళీ గ్రో అవుతుంది చెట్టు, మళ్ళీ కాయలు కాస్తుంది, మళ్ళీ అది నమ్ముతానండి నేను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్ వర్డ్. ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఫాదర్తో పాటు పొలంలో పనిచేసేవాడిని, కష్టం సుఖం తెలిసిన వాడిని, ఎంత కష్టం ఉంటుంది ఏంటని తెలిసిన వాడిని, అన్నీ తెలిసిన వాడిని. కాబట్టి ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చారు. ఆ నమ్మకం బలం అండి. అందుకనే ఇంతమంది నన్ను అభిమానిస్తారండి, ఇంతమంది గౌరవిస్తారు. నేను ఎక్కడో రోడ్డు మీద కనిపించిన కారు ఆపి వెళ్ళా అన్న నీతో నాకు ఫోటో దిగొచ్చా అని అడుగుతారు. చాలా చేశారంటారు. అది చాలా సంతోషం ఇస్తుందండి. ఎందుకంటే అన్ని చేసినన్ని మర్చిపోతాం అప్పుడు. చాలా అంటే చాలా సంతోషం ఇస్తుంది అట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు. అభిమానంతో, ఆ ప్రేమతోని. అందుకనే ఇప్పుడు ఆంధ్రలో కూడా మన సర్వీసెస్ చేయాలి, అందరితో కలవాలి, అందరితో ఉండాలనే ఉద్దేశంతో జస్ట్ విజయవాడలో నోవోటెల్ పక్కన ఒకటి ప్లేస్ తీసుకున్నాము. గర్వంగా ఏంటంటే ఏపీ ప్రజలకి ఎక్కడ కూడా డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా, ఏపీలోనే పెద్ద స్టోర్ అండి, అది బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ ఏపీ చేస్తాను. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ, మెటీరియల్ అవైలబిలిటీ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, సర్వీసెస్ కానీ, ఏది కూడా ఇంకా ది బెస్ట్, ఇంకా అన్నీ ఇస్తాను అక్కడ. అంతవరకు గర్వంగా చెప్పగలుగుతాను. మీరు కూడా ఏపీ ప్రజలు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాను. బ్రాండ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, మీకున్న ఇబ్బందులు, కార్లలో ఉన్న ఇబ్బందులకు సొల్యూషన్స్ కానీ, అన్నీ ప్రాక్టికాలిటీగా అన్నీ ఇస్తానండి. ఇండస్ట్రీ గ్రో అవుతుంది, నేను వచ్చానంటే 10 మంది ఇంకా వస్తారు, గ్రో అవుతుంది. నాతో పాటు కాంపిటేట్ పడటానికి చుట్టుపక్కల ఉన్న కాంపిటేటర్స్ కూడా
వాళ్ళు ఎన్హాన్స్ అవుతారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడతాం కానీ, బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదంటే రీఇన్వెస్ట్ చేయడం కానీ, ఎక్స్పాండ్ చేయడం కానీ వాళ్ళు కూడా పోటీ పడతారు. అవును. ఎందుకంటే నడిపేవాడు బిజినెస్ క్లోజ్ చేసుకోడు కదా, నాలంటూ లేడు కాబట్టి వాళ్ళు కూడా చల్లగా ఉంటారు. నేను వచ్చేసరికి అందరూ పరిగెత్తాలని. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జెనిక్స్ అనేది ఒక బ్రాండ్ సార్, అది మర్చిపోరు జనం. నేను ఎందుకేనండి, నా పక్కన ఎవరైనా బిజినెస్ పెట్టుకుంటా అన్నా కానీ నేను పిలిచి గైడ్ చేసి పంపిస్తానండి. ఎందుకంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఐ బిలీవ్ ఇన్ దట్ ఓన్లీ అండి. మంచి చెడు పక్కన ఉంటేనే మంచి పైకి వస్తుంది, చెడు కిందికి వెళ్తుంది. అవును. నా పక్కన వాడు వచ్చి బిజినెస్ చేస్తే నేను అది కిల్ అయిపోతుంది నేను అనుకోను. ఎందుకంటే మన బ్రాండ్కున్న వాల్యూ, మన మాటకున్న వాల్యూ, మాట్లాడే విధానం కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మన ఆలోచనే, వాళ్ళకి మనం చెప్పే సలహాలు కానీ, ఆలోచన కానీ అన్నీ అండి యూజర్ ఫ్రెండ్లీ చేస్తాను. వాళ్ళ బడ్జెట్స్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ వెహికల్ దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ రోజు లైఫ్ స్టైల్, వాళ్ళ డే టు డే జర్నీ దృష్టిలో పెట్టుకొని అలా అండి. ఇప్పుడు ఎవరైనా చాలా మంది కాల్ చేస్తారు నాకు వెహికల్ ఏం కొనుక్కోవాలి ఏంటి అనేది. నేను ఒకటే చెప్తాను, మీ పాస్ట్ ఏం వెహికల్స్ వాడుతున్నారు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీ వెయిట్ హైట్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటి, మీరు ఏదైనా ఇబ్బంది వస్తే ఎంత ఖర్చు పెట్టగలుగుతారు, మీ శాలరీ ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెండిచర్ ఎంత, మీ కార్కి ఎంత పెట్టగలుగుతారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్ చెప్తాను నేను. అంటే ఏదైనా అండి ప్రాక్టికల్గా ఉంటాను నేను, లాజికల్గా. ఎవరన్నా వచ్చి సినిమా తీస్తా అన్నా కానీ నేను ఒకటే మాట చెప్తాను, దాంట్లో కష్టాలు ఏంటి, నష్టాలు ఏంటి, ప్రాక్టికాలిటీ ఏంటి, అట్లా ప్రతిదీ నాకు తెలిసింది చెప్తాను. ఉచిత సలహాలాగా నాకు తెలిసింది చెప్తాను. ఎందుకంటే కొంతమంది మంచి అవుతుంది, కొంతమంది తిట్టుకుంటారు, కొంతమంది ఇబ్బంది అవుతుంది, తర్వాత సంగతి నేను అసలు పట్టించుకోను వాటి గురించి. సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా అడుగుతారా సార్, అంటే ఏ కార్ కొంటే బాగుంటుంది? డెఫినెట్లీ అండి, అందరూ అడుగుతారు. అదే చెప్తున్నాను కదా, అందరూ అడుగుతారు. వాళ్ళకి ఇబ్బంది లేదు కదండి, ఫైనాన్షియల్స్, వాళ్ళకి స్టేటస్, వాళ్ళ కంఫర్ట్స్ ఇవే చూస్తారు కదా, వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి ప్లానింగ్ ఉంటుందండి. వాళ్ళకి ఇవన్నీ క్వశ్చన్స్ ఉండవు. ఇండియాలో ఉన్న ది బెస్ట్ స్టేటస్ కానీ, ది బెస్ట్ కంఫర్టబుల్ కానీ, వాళ్ళకున్న స్టాండర్డ్స్, వాళ్ళు ఉన్న ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఏమైనా చూసి దానికి ఇంకా బెస్ట్ ఏది ఉంటే బాగుంది, వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ వేరే ఉంటాయండి. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అందరికి ఒకటేలాగా క్వశ్చన్స్ ఉండవు అండి, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సార్ మా వైకే టీవీ స్టూడియోకి వచ్చారు, అసలు ఏ కార్లో వచ్చారు సార్? ఆ కార్ చూడాలని ఎగ్జైట్మెంట్గా ఉంది మాకు. తప్పకుండా అండి, ఎందుకంటే నేను ఎలా చేస్తానో ఏంటి అనేది మీరు కూడా చూస్తే బాగుంటుంది. ప్రేక్షకులు వైకే అనుకోండి ఎవరైనా. సంతోషకర విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఏపీలో డిజిటల్ ఛానల్ పెట్టడము, నెక్స్ట్ శాటిలైట్ ప్లాన్ చేస్తున్నారని విన్నాను. చాలా సంతోషకర విషయము. ఎందుకంటే ఏపీ పొలిటికల్గానే కాదు, మూవీ వైజ్ కానీ, డిజిటల్ వైజ్ కానీ, శాటిలైట్ వైజ్ కానీ గ్రో కావాలని మరిన్ని ఛానల్స్ ఏపీలో రావాలి. ఎందుకంటే నెట్వర్కింగ్ అంతా తెలంగాణ మీద డిపెండ్ అవ్వకుండా డిజిటల్ కానీ, శాటిలైట్ టెలికాస్ట్ కానీ ఆఫీసెస్ మరిన్ని రావాలి. ఇక్కడ డిజిటల్ వ్యవస్థ కూడా బాగా పెరగాలి. శాటిలైట్ కానీ ఇలాంటి ఇక్కడ లోకల్గా ఇంట్లో భోంచేస్తూ ఊర్లో పనిచేస్తూ సొంత ఊర్లో పనిచేయాలి అనే సంకల్పం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కానీ అక్కడిక్కడ. వాళ్ళని మళ్ళీ మీ ఊరికి వచ్చేసి, ఎందుకంటే హైదరాబాద్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా 90%, 95% అంతా ఇక్కడ వాళ్ళే అండి. అవును సార్, అసలు ఎక్కువ ఏమన్నా చూసుకుంటే ఛానల్స్ అంటే అన్ని హైదరాబాద్, మన ఆంధ్రప్రదేశ్ లో అసలు ఏ ఛానల్స్ లేవు. ఇదే ఫస్ట్ వైకే ఛానల్ అండి. నేను గమనించింది కూడా అదే. వైకే డిజిటల్ కానీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లు ఉన్నారు, కేబుల్లో వెళ్తున్నారు, మీరు ఇప్పుడు నెక్స్ట్ శాటిలైట్కి వెళ్ళబోతున్నారు. బట్ ఇలాంటి ఛానల్స్ మరిన్ని రావాలి. డిజిటల్ కానీ, శాటిలైట్ కానీ, లైక్ కేబుల్ వ్యవస్థలో చాలా రావాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నేను నా సూచనలు సలహాలు కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచిస్తున్నాను. అంటే మీకు ఇంతసేపు మీరు వచ్చింది మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి చాలా రావాలండి. సినిమా ఇండస్ట్రీ రావాలి, డిజిటల్ వ్యవస్థ రావాలి, శాటిలైట్ అన్నీ రావాలండి. ఎందుకంటే పొలిటికల్ బాబు గారు ఏమో ఓన్లీ బిజినెస్ మీద దృష్టి పెట్టారు, అంటే డెవలప్మెంట్ ఇండస్ట్రీస్. లోకేష్ గారు ఐటీ డిఫరెంట్ సెక్టర్ మీద పెట్టారు. అంతా వాళ్ళదంతా వేరండి, అంటే వాళ్ళదంతా డిఫరెంట్ 2047 అది. కాకపోతే అవన్నీ తీసుకెళ్ళటానికి చేసేది బాబు గారు చేసేదానికి తీసుకెళ్ళటానికి చూపెట్టాలి కదా, ఏం చేస్తున్నారని చెప్పాలి కదా, చెప్తేనే కదా అది చెప్పాలి. న్యూస్ అంటే హైదరాబాద్ నుంచి క్యాప్చర్ చేసి ఇక్కడ వాళ్ళ రిపోర్టర్స్ క్యాప్చర్ చేసి అక్కడ పంపించినప్పుడు వాళ్ళకున్న డేటా బంచ్లా దీన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని టెలికాస్ట్ చేయటం టాస్క్ అండి. అది అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి, డిఫరెంట్ విలేజెస్ నుంచి రోజు డేటా వెళ్తుంది. దాంట్లోంచి పిక్ చేసుకొని ఏది ఇంట్రెస్టింగ్ ఉంటుందో, ఏది టీఆర్పీ రేటింగ్ ఉంటుందో దాన్ని ప్లే చేయటం. అదే ఇక్కడ ఉందనుకోండి,
100% ఇక్కడి నుంచే టెలికాస్ట్ అవుతాయి కదా, ఇక్కడే అవుతాయి కదా. అది రావాలని కోరుకునే వ్యక్తిగా చాలా కష్టపడుతున్నారు. కొత్తగా ఉన్నా కానీ ఫ్రెష్గా ఉన్నారు, కొత్త ఆలోచనలతోని. ఈ స్టూడియో ఇదంతా సెటప్ చూస్తే శాటిలైట్కి మించి ఉందండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే హైదరాబాద్లో నేను అన్ని స్టూడియోస్ చూశాను కదా, దానికి ఏది విధంగా కూడా తగ్గిలేదండి ఇది. ఎందుకంటే దానికన్నా ఇంకా బెటర్గా ఉందండి. అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్స్ కానీ, వర్క్ చేసే జనాలు కానీ, ఈ ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో మీరు అరేంజ్ చేసిన సిస్టమ్స్ కానీ, గ్రీన్ మ్యాట్ కానీ, లైవ్ లొకేషన్స్ కానీ, అంటే న్యాచురల్ లొకేషన్స్ కానీ, ఇవన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం సార్ మా స్టూడియోకి వచ్చి మీరు మాతో మాట్లాడడం. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ చాలా సంతోషం. సరే, ఇంకొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఫస్ట్ మీ కార్ చూస్తూ మాట్లాడుకుందాం. డెఫినెట్లీ అండి, Okay, sir. డెఫినెట్లీ. సార్ అసలు కార్ ఏంటి సార్, ఎక్కిన దగ్గర నుంచి అసలు చాలా క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. అసలు ఒక హిల్ స్టేషన్కి వచ్చామేమో, కొండపైకి ఎక్కుతున్నామేమో అనిపిస్తుంది. దీని గురించి చెప్తారు? డోర్ తీయగానే ఒక స్టెప్ లాగా కిందికి వచ్చేస్తుంది. బేసికల్గా ఏంటంటే చాలా మందికి తెలియదు ఇది. ఆటోమేటిక్ డోర్ స్టెప్ ఏంటంటే అందరూ స్టైలింగ్ అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఎందుకంటే కార్కి ఫ్లోర్కి మధ్యలో వచ్చి బయటికి వచ్చి ఆగుతుంది. అంటే మెట్టు తీసుకునేటప్పుడు ఎంత కంఫర్ట్ ఉంటుందో అంత కంఫర్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ఇంకా బాగా కంఫర్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి కానీ ఎక్కడం చాలా ఈజీగా ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ఆటోమేటిక్ సైడ్ స్టెప్ అంటే ఎక్స్పెన్సివ్, అవసరమా అనుకుంటారు. బట్ ప్రాక్టికల్గా మాన్యువల్ ఫుడ్ స్టెప్స్ అనేది బాడీ లెవెల్ ఉంటాయి. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆటోమేటిక్ సైడ్ స్టెప్లో మీకు ఈ అడ్వాంటేజెస్ ఉంటాయండి. మోడర్న్ గా ప్లస్ అందరికి సౌకర్యంగా ఉండేలా చేయించుకున్నారు సార్. చాలా బాగుంది సార్, కంఫర్ట్ గా ఉంది అసలు. ఎస్ ఎస్ ఎస్. సార్, నేను ఒక నలుగురు గురించి అడగాలనుకుంటున్నాను సార్, మీరు ఓపెన్ గా చెప్పాలి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. వెంకటేశ్వర స్వామి అండి, ఇంకంతకు మించి ఏముంటుంది. వరల్డ్ అన్నిట్లల్లా ఆదాయం తెచ్చిపెట్టాలన్నా, పూజించాలన్నా, దైవత్వం అన్నా, అక్కడికి వెళ్ళి ఒక ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్ అయినా, ఏదైనా ఇంకా అది తిరుపతి. వెంకటేశ్వర స్వామి లాంటి వాళ్ళు బాబు గారు. ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తాం? ఇంకా ఇంకా అంతకు మించి ఇంకా మనం ఏం చెప్పగలుగుతాం? ఇంకా లోకేష్ గారు. లోకేష్ గారు ఇంకేముంటుందండి, స్వామి వెంకటేశ్వర స్వామి అయినప్పుడు అబ్బాయి మీకు తెలిసిందే కదా, శ్రీరాములు లాంటి వాడండి. చాలా అంటే చాలా ఇదిగా ఆదర్శంగా తీసుకోవాల్సిన ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, విధానం కానీ ఎక్కడ కూడా తనకుండా, అది చాలా అంటే ఆదర్శం అండి. ఎందుకంటే ఇండియాలో మీరు ఏ రాష్ట్రాన్ని చూసుకోండి, సీఎంలు బాగుంటే వాళ్ళ పిల్లలు బాగోపోవటం, పిల్లలు బాగుంటే సీఎంలు బాగోపోవటం. కానీ బాబు గారి క్రమశిక్షణ, లోకేష్ గారికి ఉన్న పట్టుదల కానీ, కన్సిస్టెన్సీ ఎక్కువ సార్. అదేనండి, ఆ దీక్ష కానీ, పట్టుదల కానీ, ఆ గైడెన్స్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? బాబు గారు మేడం ద్వారా కదా. తల్లిదండ్రులు ఎలా ఉంటే, ఫ్యామిలీ ఎలా ఉంటే దాన్ని బట్టే కదా పిల్లలు నేర్చుకుంటారు. అంటే ఆ తల్లిదండ్రులు బాగున్నా పిల్లలు బాగోవాలని లెక్క, ఇదేం లేదు. బట్ ఏంటంటే బాబు గారు ఏదైతే ఉందో, బాబు గారు ఏదైతే జనాలకు చేయాలనుకుంటున్నారో అది లోకేష్ గారికి డైలీ పంప్ చేస్తారు. మనం ఇలానే ఉండాలి, మనం ఇలానే చేయాలి, మనం అంటే ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నమ్ముకున్న తెలుగు ప్రజలకి ఇలా చేయాలి, అలా చేయాలనేది బాబు గారి ఆలోచన. అది ఇంకా బ్లడ్లోకి ఎక్కిచ్చేసుకున్నారు లోకేష్ గారు. దట్స్ అ గ్రోత్. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నాట్ ఈవెన్ 2 years కూడా కాలేదు, ఆల్మోస్ట్ తెలంగాణకి టచ్ చేస్తారు. తెలంగాణ ఆంధ్ర తగ్గ 4 ఉంది ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ 8 years ఇంకొక గవర్నమెంట్ బాబు గారు ఉంటే, పాయింట్ రాసి పెట్టుకోండి, ఇండియాలో ఏపీ అనేది నెంబర్ 1 ఉంటుంది. ఇండియాలోనే ఏపీ నెంబర్ 1 ఉంటుంది. ఎందుకంటే అండి, ఏపీకి ఉన్న అదృష్టం ఇంకోటి లేదండి. ఎందుకంటే కల్టివేషన్, పంటలు అన్ని రకాలు ఇక్కడే పండుతాయి. ఈ ఏపీకి ఉన్న సీషోరు ఏ స్టేట్కి లేదు. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే, అటు శ్రీకాకుళం నుంచి చూస్తే అటు చెన్నై దాకా అంత సీషోర్ లేదు, అంత ఇండస్ట్రీస్ లేవు, అంత డెవలప్మెంట్ లేదు. న్యాచురల్ రిసోర్సెస్, మినరల్స్ ఎన్ని ఉన్నాయంటే ఎన్ని ఉన్నాయి. ఇంపోర్ట్స్కి, ఎక్స్పోర్ట్స్ కానీ, సీషోర్ కానీ చాలా అండి. ఇక్కడ ఉన్న
ఇంత న్యాచురల్ రిసోర్సెస్ కానీ, ఇంత బాబు గారి ఆలోచన కానీ, బాబు గారి విజన్ 2047 కానీ ఇంకా నోబడీ కెన్ టచ్ అండి. ఒక్కటేంటంటే ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ టైం లాగా ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి కాకుండా కన్సిస్టెంట్గా ఒక 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్కి ఇస్తే ఎలా ఉంటుంది అనేది బాబు గారు చూపిస్తారు. నిదర్శనం సార్ అసలు ఆల్రెడీ బాబు గారు. చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, లాస్ట్ గవర్నమెంట్ ఉంటే పోలవరం అయిపోయేది, భోగాపురం అయిపోయేది. ఇప్పుడు అది రాకపోవడం వల్ల బ్రేక్ అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్ అదే కాదు, ఇంకా వేరే దానివల్ల వేరే కూడా రైతులు ఎంతో నష్టపోయారు అమరావతి సార్. అయిపోయేది, అన్నీ అయిపోయేది. ఇప్పుడు ఇప్పుడు చూడండి, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయటం, అవును. మళ్ళీ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్కి ఛాన్స్ ఇచ్చారనుకోండి మళ్ళీ జీరో అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. బాబు గారు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు లెవెల్కి తీసుకొచ్చారు. ఇంకొక 5 ఏళ్ళు ఉంటే బాబు గారు ఇండియాలోనే నెంబర్ 1 చేస్తారు. అవును సార్. ఇంకా దాని తర్వాత ఇంకా లోకేష్ గారు తీసుకెళ్లి వరల్డ్ మ్యాప్ లో పెట్టేస్తారు. ఇప్పటికే డెవలప్మెంట్ బాటలో నడుస్తుంది. ఎస్ ఎస్ ఇంకా ఇప్పటికే ముందు ఉంది. ముందు ఇంకా ఉంటుంది. కాబట్టి ఇంకా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు ఇండియా మ్యాప్ లో పెట్టడం బాబు గారి రెస్పాన్సిబిలిటీ. లోకేష్ గారు వరల్డ్ మ్యాప్ లో పెట్టడానికి లోకేష్ గారు చేస్తారు. అది ఆ నమ్మకం ఉంది, ఆ ప్లానింగ్ ఉంది, ఆ యువకుడు యంగ్ బ్లడ్ సార్. ఆ ఆలోచన ఉంది, శక్తి ఉంది, సపోర్ట్ ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయండి. హీ హాజ్ ఎవ్రీథింగ్. Yes. మనలాంటి వాళ్ళం మనం వంతుగా ఉడతా భక్తిగా కొంచెం ఏదో ఒకటి మనకు తోచింది మనం చేస్తున్నాం. అవును. దానివల్ల అందరూ బాగుండాలనేది మన ముఖ్య ఉద్దేశం. సో థింగ్స్ ఆర్ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు. ఇంకేం చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు అన్నీ ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు అదే ఇప్పుడు ఎట్లా అంటే అందరు రామ్ లక్ష్మణ్ లాగా బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అలా ట్రావెల్ చేస్తున్నారు. ఎందుకంటే లక్ష్మణుడు లేకపోతే రాముడు లేడు, రాముడు లేకపోతే లక్ష్మణుడు లేడు అన్నట్టు ఇద్దరు అలా ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే బాబు గారు ఏం చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పడం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు బాబు గారు ఓకే చెప్పడం, అలా ట్రావెల్ చేస్తున్నారు. బాగుంది. అంటే పాయింట్ ఏంటంటే ఇదంతా కలయిక ఒక రాక్షసుడు వల్ల అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఈ కూటమి ప్రభుత్వం అనేది ఏర్పడడం సో ఏర్పడటం ప్రజలకు ఇదంతా కానీ అందరికి ఒక మేలులాగా ఉంది. అంతే అండి. ఇప్పుడు లేకపోతే తను అలా చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు కలిసేవాళ్ళు కాదు. అందులోనూ ఐకమత్యంగా వీరుండడం. అవును, అంతమంది ఐకమత్యంగా ఒకే మాట మీద ఒకే బాట మీద ఉండేవాళ్ళు కాదు. ఇవన్నిటికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. అవును. ఎందుకంటే జగన్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే మంచి జరగటానికి పంచభూతాలు ఏకమైతాయి అన్నట్టు ఈ పంచభూతాలండి వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో, మోడీ గారు కానీ, లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళంతా ఏంటంటే అటు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా పంచభూతాలండి. ఎందుకంటే అందరూ మనకు తెలియదు, బట్ వీళ్ళు అందరూ చేస్తున్నారు. వాళ్ళు చేస్తేనే ముందుకెళ్తుందండి ఏదైనా. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణ ఏం చేయకపోయినా మన కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కనెక్టింగ్ అంతా తెలంగాణతోనే ఉంది. నాకైనా ఎవరికైనా తెలంగాణతోనే ఉంది. అట్లా రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయటం, మనం చేయటం, వాళ్ళు మనకు చేయటం, అట్లా అన్ని విధాలుగా థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. లైక్ హనుమంతుడిలాగా బాగా ఉన్నారు Yes, sir. రేవంత్ రెడ్డి గారు. Hmm. మీకు తెలిసిందే, మా తర్వాత అంతా మీకు తెలిసిందే. ఇంకా మిగతా అంతకన్నా ఎక్కువ డిస్కస్ చేసే అంత అనుభవం నాకు అంత ఇది లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్ డూయింగ్ అండి, ఇస్ డూయింగ్. ఎలా ఉంది సార్? ఎలా ఉందంటే సార్ ఇంకా సముద్రంలో త్రిమింగలాలు చాలా ఉన్నాయి అక్కడ. ఆ త్రిమింగలాలని కూడా తట్టుకొని ముందుకెళ్తూ ఒకే మాట మీద తీసుకెళ్తున్నాడు. స్టేట్ని స్టేబుల్గా తీసుకెళ్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇంకా వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు కాదు. అది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది. ఎందుకంటే బాబు గారు నేర్పిన క్రమశిక్షణ పద్ధతి, వెళ్ళే విధానం ఏదైతే ఉందో, ఆ అడుగులు ఏదైతే ఉన్నాయో ఆ అడుగుల వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలా ఉన్నారని తనే ఒప్పుకున్నారు, తనే చెప్పారు. కాబట్టి చాలా క్రెడిట్ గోస్ టు అవర్ గాడ్. బాబు గారు ఇంకా అంతకు మించి ఇంకేముంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, లోకేష్ గారైనా, మోడీ గారైనా, ఎవరైనా బాబు గారు అనేది ఆదర్శము. బాబు గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు, తీసుకోబోతారు కూడా. వెంకటేశ్వర స్వామి అనుకోండి బాబు గారు అంటే. కాబట్టి ఇంకంతకు మించి ఇంకేముంటుంది. వెంకటేశ్వర స్వామి గురించి చెప్పమంటే ఏం చెప్తాం, ఇంకా ఇందు లేడు అన్నట్టు. ఎక్కడ అంతటా బాబు గారే. బాబు గారు లేకపోతే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు, స్టేట్ లేదు, ఏదీ లేదు. కాబట్టి ఈజ్ ఎవ్రీవేర్. అవును సార్. కాబట్టి 24 hours వర్క్ చేస్తారు. అందుకనే ఎవ్రీవేర్ అంటే 24 గంటల పనే. కాబట్టి ఎవ్రీవేర్. సార్ ఒకటి అబ్జర్వ్ చేశాను, కార్ ఎక్కడ చూసినా రెడ్ చూస్తున్నాను నేను. మీ ఫోన్ రెడ్, డ్రెస్ రెడ్, కార్లో రెడ్, ఏంటి సార్?
ఇష్టమైన కలర్ అండి అది. ఓకే. నాకు ఇష్టమైన కలర్ కాబట్టి 10 ఏళ్ల నుంచి పైనుంచి కిందకి అన్నీ నేను వాడే ఫోన్స్ కానీ, అన్నీ ఎవ్రీథింగ్ రెడ్డే వాడతాను. కార్స్ కానీ, ఫోన్స్ కానీ అన్నీ. షోరూమ్స్ కూడా అన్నీ రెడ్డే ఉంటాయి. నచ్చిన కలర్ అండి. ఇష్టమైన కలర్. చాలా ఆనందంగా అనిపిస్తది కలర్ వేసుకున్నప్పుడు. చాలా సంతోషం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చినందుకు, మాతో చాలా విషయాలు పంచుకున్నందుకు. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్ సార్. గ్రేట్ ప్లెజర్. థ్యాంక్ యూ. Thank you, sir. మీతోని కూడా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు.